హ్యాపీ అండి. ఇవాళ మనం ఒక అద్భుతమైన టాపిక్, ఒక అద్భుతమైన స్పీకర్ మనం స్టార్ట్ చేసుకోబోతున్నాం. ఇవాళ సెషన్ మనం స్టార్ట్ చేసుకునే ముందు ఒక మంచి కొటేషన్ తో స్టార్ట్ చేసుకుందాం అండి. ఎనీ మ్యాన్ హూ రీడ్స్ టూ మచ్ అండ్ యూజెస్ హిస్ ఓన్ బ్రెయిన్ టూ లిటిల్ ఫాల్స్ ఇంటూ లేజీ హ్యాబిట్స్ ఆఫ్ థింకింగ్. మనకి కోట్ చెప్పారండి. అండ్ ఇవాళ స్పీకర్ గారు మనం ఇంట్రడక్షన్ చేసుకుందామా అండి. ఇవాళ స్పీకర్ గారు మనకి కె రామచంద్రుడు సార్. సార్ బై ప్రొఫెషన్ సిస్టమ్ సాఫ్ట్వేర్ డైరెక్టర్ అండి. యుఎస్ బేస్డ్ కంపెనీలో వర్క్ చేస్తున్నారు. సార్ మన ఇంపాక్ట్ లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఉన్నారు. ఇంపాక్ట్ లో సార్ అనేక ఈపీఎస్, టిటిడి వర్క్ షాప్ చేసి అనేక మంది ట్రైనర్ తీర్చిదిద్దారు. సార్ ఎన్ఎల్పిలో మాస్టర్ ప్రాక్టీస్ చేశారు. అండ్ సార్ జేసీఐ హైదరాబాద్ లో మనకి జేసీఐలో కూడా యాక్టివ్ గా ఉన్నారండి. వెల్కమ్ రామచంద్రుడు సార్. వెల్కమ్ సార్. డిజిటల్ డైస్ ఈజ్ యువర్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ముందుగా వసుదైక కుటుంబం ప్రపంచమే తన కుటుంబంగా భావిస్తూ అందరూ బాగుండాలి అని నిస్వార్థంగా సేవ చేస్తున్న మన ఇంపాక్ట్ మరియు గురుజీ శ్రీ గంపా నాగేశ్వరరావు గారికి హృదయపూర్వక పదాభివందనాలు. రైట్, నిస్వార్థంగా అన్నప్పుడే నాకు గుర్తొస్తుందండి, మనకు ఈ 137 బ్యాచ్ ట్రైనింగ్ వర్క్షాప్ కదా, అందరూ రిజిస్టర్ చేసుకున్నారు చాలా మంది. రైట్, ఎవ్రీబడి రిజిస్టర్. రైట్, మీరు దీనికి ఫీ ఎంత పే చేశారండి? మీ చార్ట్ బాక్స్ లో పెట్టండి. ఎంత ఫీ పే చేశారు? నో ఫీ. శశికుమార్ గారి స్పెషల్ ఆఫర్, నో ఫీ అట. మిగతా వాళ్ళు ఎవరైనా ఫీ పే చేశారా లేదా? చెప్పండి మేడం. మ్యూట్ చేసుకుంటే వినపడాలి నాకు, అన్మ్యూట్ లో చెప్పాలి. ఒక్కొక్కసారి కనపడుతుంది, ఒక్కొక్కసారి గుర్తుపట్టలేదు. చెప్పండి. ఆన్లైన్ కి ఏం చేయలేదు సార్, ఆఫ్లైన్ కి మాత్రమే అని వెంకట్ సార్ చెప్పారు. మరి కొంత పేమెంట్ అంతే. ఆఫ్లైన్ ఫీ అని చెప్పారా? ఆఫ్లైన్ కి మాత్రమే కొంత పే చేయాల్సి వస్తుంది, ఆన్లైన్ కి ఏం లేదు. ఆఫ్లైన్ ఖర్చులకి. అఖిల గారు మీరు చెప్పండి. ఆన్లైన్ అయితే అప్పుడు ఏం తీసుకుంటారు? ఓకే మేడం. అఖిల గారు మీరు చెప్పండి. ఎంత ఫీ పే చేశారు? ఫీ పే చేశారా? ఎస్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద రెస్పాన్స్. ఒకటి ఏంటంటే, నేను ఇందాక చెప్పాను, ప్రాబ్లీ విజయ మేడం చెప్పిన దాంట్లో కొంచెం ఆన్సర్ కరెక్ట్గా ఉంది. ఇదేంటంటే నిస్వార్థంగా సేవ చేస్తున్నాను. ఎందుకంటే బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ఎంటైర్ ట్రైనింగ్ ఈజ్ ఫ్రీ. శశికుమార్ గారు చెప్పినట్టు ఎంటైర్ ట్రైనింగ్ ఈజ్ ఫ్రీ అండి. రైట్, ఓన్లీ ఏంటంటే మనకు కావాల్సిన, మనకు ఆఫ్లైన్లో మనకైతే ఖర్చు అవుతుందో, మన భోజనానికి ఖర్చు, మన కాన్ఫరెన్స్ హాల్ ఖర్చు, మన హోటల్లో మనకైతే మన కోసం ఖర్చు మనం పెట్టుకోవాలి. ఆ హోటల్ ఛార్జెస్ మాత్రమే మన దగ్గర తీసుకుంటారు ఇంపాక్ట్ వాళ్ళు. ఓకే, అదర్వైజ్ ఎంటైర్ ఇంట్లో ఆఫ్లైన్ ట్రైనింగ్ కూడా ఫ్రీ. లెట్ మీ రిమైండ్ దట్ లెఫ్ట్. సో మనకు ఇంతమంది, మనకు వెంకట్ సార్ ఉన్నారు, రైట్, ప్రవీణ్ సార్ ఉన్నారు, ఇర్ఫాన్ సార్ ఉన్నారు, శ్రీలక్ష్మి మేడం ఉన్నారు, భవానీ మేడం ఉన్నారు, ప్రదీప్ సార్ ఉన్నారు, విజయ్ సార్ ఉన్నారు, డాక్టర్ వీర సార్ ఉన్నారు. ఇలా చాలా మంది మెంటర్స్ మనకు పనిచేస్తున్నారు. వాళ్లకు వచ్చే డబ్బులు జీరో ఈ ట్రైనింగ్ ద్వారా. అంటే అందరూ ఇంపాక్ట్లో, ఒకసారి ఇంపాక్ట్లోకి వచ్చిన దాంట్లో బేసిక్గా నేను ఒక సమాజానికి సేవ చేయాలి, కొంచెం బెటర్గా చేయాలి, మనుషుల్ని నా వంతు సహాయంగా నేను చేయాలి, రైట్ అని సింపుల్గా చెప్తున్నా కనుక. ఎందుకంటే ఎవరికైనా మనము ఫర్ ఎగ్జాంపుల్ ఒక పువ్వు ఇస్తున్నాం అనుకోండి, రైట్, మనం రోజా పువ్వు, రైట్, ఒక రోజ్ పువ్వు తీసుకొని మనం వేరే వాళ్ళకి ఇస్తూ ఉన్నాం, అందరికి ఇస్తూ ఉన్నాం. దాంట్లో జనంగా చెప్పేది ఏంటంటే, రోజా పువ్వు అందరికి ఇస్తుంటే రోజా పువ్వులోని పరిమాణం అనేది మన చేతికి కూడా తగులుతుందంట. సో ఎంతమందికి ఎంత పంచుతుంటామో మనం కూడా అంత బాగుపడుతూ ఉంటాం. సో ఓన్లీ ఆ కారణం వల్ల మేము సమాజానికి బాగుపడాలి, వేరే వాళ్ళని బాగుపరచాలి, నాకు వచ్చి తెలిసింది నేను వాళ్ళకి షేర్ చేయాలి అన్న ఆలోచన మాత్రమే. అదర్వైజ్ ఫీ జీరో. ఫీ ఎవరికి ఏం డబ్బులు రాదు. దాన్ని ఎందుకు చెప్తున్నానంటే, ఒకవేళ మీరు ఎవరైనా ఇంకా మీరు అయితే మనం కట్టాల్సిన అమౌంట్, హోటల్ ఛార్జెస్ ఇంకా పే చేయలేదు అంటే, దెన్ we can think about ourselves. మీరు బేసిక్గా ఏదైనా మీరు 4,000 కంటే ఏ మాత్రమైన డబ్బులు తక్కువ కట్టారంటే, మీరు వెంకట్ సార్ దగ్గర నుంచి, వెంకట్ సార్ మీ అప్పుడు సార్ కట్టాల్సి వస్తుంది. సో ఎవరైతే లేట్ చేస్తున్నారో,
ఎవరైతే లేట్ చేస్తున్నారో వాళ్ళకు జస్ట్ రిక్వెస్ట్ అండి, బికాస్ దిస్ ఇస్ ఇంపాక్ట్ ఎవ్రీథింగ్ ఈస్ బేసికలీ ఫ్రీ, ఎవరికి ఏం రావు. దిస్ ఇస్ ఫర్ అస్. మీ ఇదే మాట మీకు ఆఫ్లైన్ అయిన తర్వాత ఇదే మాట మీరు చెప్తారు. ద టైప్ ఆఫ్ ట్రైనింగ్ దట్ యూ గెట్, టైప్ ఆఫ్ వాల్యూ దట్ వీఆర్ గివింగ్ ఇట్, వీ గెట్ ఫ్రమ్ ఇంపాక్ట్. వీఆర్ గివింగ్ అని ఇంపాక్ట్ నేను కూడా నేర్చుకుంటున్నాను కాబట్టి మన ఇంపాక్ట్ లో వస్తుంది అది. సో ఎవరైనా ఇంకా నేను అంటారు జస్ట్ మన ఎథిక్స్ పాటిస్తూ మన ఎడ్యుకేటెడ్ బేసిక్గా ఎవరైతే పెండింగ్ ఉన్నారో జస్ట్ పే దమ్, సో దట్ మన హోటల్ ఖర్చులు అనేది నిజంగా మనం ముందే పే చేయాల్సి వస్తుంది. రైట్, వీ హావ్ టు బుక్ అడ్వాన్స్, అప్పుడే మనకు కొంచెం ప్రైస్ అనేది 4,000 రూపీస్లో వస్తుంది, అదర్వైజ్ రాదు మనకు. మీరు లేట్ చేస్తున్నారంటే అన్నెసరీ బర్డరింగ్ సంబడి. సో దాట్ ఈస్ వాట్ ఈస్ ఎథిక్స్ దట్ వీ షుడ్ హ్యావ్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అండ్ ఈ రోజు సెషన్ అద్భుతంగా ఉండబోతుందండి. మీరు మీ జీవితంలో చాలా ఇంపార్టెంట్ గా, ఎందుకంటే ఎవరైనా ఎంతమంది సక్సెస్ అవ్వాలనుకుంటారు? వచ్చిందే 23 మంది నాతో కలిపి, 13వ తారీఖు 23 మంది వచ్చారు. ఓకే, మనోజ్ యాదవ్ గారు ఇంపాక్ట్ డైమండ్స్. ఎస్, వండర్ఫుల్ అండి, మీ పేరు కూడా చాలా బాగుంది, ఇంపాక్ట్ డైమండ్స్. సో ఎంతమంది సక్సెస్, మీతో సక్సెస్ అవ్వాలనుకుంటలేదా? ఎస్, అందరూ ఎస్, వండర్ఫుల్ అండి. సో ఒక క్వశ్చన్ ఏంటంటే, మీరు ఉదయాన్నే ఇప్పుడు 8:10 అయింది నా కంప్యూటర్లో. ఉదయం నుంచి మీరు ఎన్ని గంటలు లేచింటారు? ఉదయం నుంచి ఇంతవరకు చేసిన పనులు ఏంటి ఒక జస్ట్ చాట్ బాక్స్లో పెట్టండి. అఖిల మేడం, యూ హ్యావ్ టు టైప్ ఇన్ చాట్ బాక్స్. శివనాగార్జున గారు, ఎస్ సార్, రైట్, టైప్ ఇన్ చాట్ బాక్స్. ఏంటి ఏం చేశారు ఉదయం నుంచి, ఏం చేశారు? కొన్ని పనులు మీరు చేసిన పనులు ఏంటి? ఏం చేయలేదని చెప్పకండి. ఏదో చేసి ఉంటారు పొద్దున్న నుంచి, ఏం చేయకుండా ఉంటారు. ఫస్ట్ అట్లీస్ట్ భోజనం చేసి ఉంటారు. ఉపవాసం ఉంటాను కూడా చేసి ఉంటారు చెప్పొచ్చు. సో మాట్లాడతారంటే అన్మ్యూట్ చేసుకొని మాట్లాడచ్చు. లేదు నేను టైప్ చేయడానికి టైం పడుతుందండి. హౌస్ హోల్డ్ వర్క్స్, ఫెస్టివల్, హడావిడి. ఎస్, హడావిడి ఉండాలి సార్. హడావిడి ఉండకుంటే మనకి పని అవ్వదు. అఖిల మేడం అడుగుతాను. మేడం మీరు చెప్పండి, జస్ట్ స్పీక్. ఏది సార్ ఉదయం నుంచి? కాలేజ్ క్లబ్ కి ప్రెస్ నోట్ రాశాను సార్. వెరీ గుడ్, వండర్ఫుల్ మేడం, వండర్ఫుల్, థ్యాంక్ యూ. ఎస్, ఆఫీస్ వర్క్, పోస్టర్ మేకింగ్, అసైన్మెంట్స్, ప్రిపరేషన్. వండర్ఫుల్ అండి. విజయ్ గారు అయితే ఐ లైక్ దిస్ రెస్పాన్స్. అసైన్మెంట్స్ అండ్ ప్రిపరేషన్, ఎస్, వండర్ఫుల్. శశికుమార్ సార్, ప్లీజ్ చెప్పండి సార్. సార్ జనరల్ పర్సనల్ అప్కీప్, అట్లానే నా ప్రొఫెషన్ గా సంబంధించిన పని చేశాను. ఇంపాక్ట్ కి సంబంధించి రేపు మారతానికి సంబంధించి మేము ఎంచుకున్న సబ్జెక్ట్ మీద కంటెంట్ తయారు చేసుకున్నాను సార్. వండర్ఫుల్, ఆసమ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, వండర్ఫుల్. ఎస్, ఓకే, కృష్ణ గారు. సార్ పొద్దు నుంచి ఏవైతే రిక్వైర్మెంట్ నెక్స్ట్ ఫెస్టివల్ కావాల్సినవన్నీ కూడా వెళ్ళి తెచ్చుకోవడం జరిగింది సార్. ఆసమ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే అండి, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇందాక సక్సెస్ గురించి మాట్లాడినప్పుడు సక్సెస్ అంటే ఏంటి? వాట్ ఈస్ సక్సెస్? హౌ డు యూ డిఫైన్ సక్సెస్? అఖిల గారు అంటున్నారు సక్సెస్ ఇస్ నాట్ ఎ జర్నీ, నాట్ ఎ డెస్టినేషన్, ఇట్ ఇస్ జర్నీ అని. అలాగా, అది కాకుండా వేరేది చెప్పండి. మనం అనుకునేది షార్ట్ అయినా మేబీ లాంగ్ అయినా మనం అనుకునేది చేయడం అనేది సక్సెస్ సార్. వండర్ఫుల్, ఎక్సలెంట్, వండర్ఫుల్ ఆన్సర్. ఐ లైక్ దిస్ ఆన్సర్ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. శశికుమార్ గారు. సక్సెస్ అనేది ప్రతి మూమెంట్ లోనూ మనం ఎంజాయ్ చేయొచ్చు. మనం ఏదైతే అనుకున్నామో దాన్ని సాటిస్ఫాక్షన్ తో కంప్లీట్ చేయటం సక్సెస్ అండి. ఎస్, వండర్ఫుల్, ఎస్, ఎగ్జాక్ట్లీ, థ్యాంక్ యూ సార్. ఇందాక మధ్యలో ఎవరు మాట్లాడారు కనబడకుండా? ఓకే, సో ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, మనం సక్సెస్ సాధించాలి అంటే, మన గోల్స్ మనం సాధించాలి అంటే ప్రధానంగా మనకు కావాల్సింది ఏంటంటే, జస్ట్ ఆలోచించుకోవాలి ఏంటంటే, మనమైతే సక్సెస్ అనుకుంటున్నామో, మనమైతే గోల్స్ అనుకుంటున్నామో దానికి అనుగుణంగా మనం పనిచేయాలి. ఏ రోజు ఇందాక మనం రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏం పని చేసామో, ఈ చేసిన పనుల లిస్ట్ ఆఫ్ పనులు ఏదైతే ఉన్నాయో మన చేసినవి
మన గోల్స్కి అనుగుణంగా ఉన్నాయా లేదా కంపేర్ చేసుకోండి. ఒకవేళ అవి అనుగుణంగా ఉన్నాయి, దే ఆర్ అలైన్డ్ విత్ అవర్ గోల్స్, దెన్ వీఆర్ గోయింగ్ టు సక్సెస్ఫుల్. ఒకవేళ లేదు, గోల్స్ ఒకటి ఉన్నాయి, మనం చేసే పని వేరే ఉంది అంటే వీఆర్ గెటింగ్ డిఫరెంట్ డైరెక్షన్. వేరే రూట్లో వెళ్తున్నాము, మనం కావాల్సిన రూట్లో వెళ్ళట్లేదు అని. రేపొద్దున నేను మ్యారథాన్లో అద్భుతంగా మాట్లాడాలి, ఒక స్పీకర్ కావాలి, ఒక ట్రైనర్ కావాలి అని అనుకొని ఎవరైతే అసైన్మెంట్ చేస్తున్నారో, ప్రిపేర్ అవుతున్నారో, దెన్ దే ఆర్ అలైన్డ్. నేను ఉదయం బేసిక్లీ నేను ఐ హావ్ టు హ్యావ్ ఎ ఫిట్ బాడీ, నేను ఉదయం నుంచి సాయంత్రం వరకు అలాగే ఫిట్గా ఉండాలి అని అనుకున్న వాళ్ళు, నేను లేచి నేను ఉదయం నుంచి యోగా చేశానండి, ఎక్సర్సైజ్ చేశానండి అంటే యువర్ అలైన్డ్. నేను కాలేజ్లో బేసిక్గా ఐ హావ్ టు గెట్ గుడ్ మార్క్స్ రావాలి, మంచిగా నేను కాలేజ్లో క్యాంపస్ ఇంటర్ రావాలి, బేసిక్గా ఐ హావ్ టు గెట్ ఇంట హైయర్ డిగ్రీ రావాలి, మంచి డిగ్రీతో పాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు, డిగ్రీకి సంబంధించిన వాళ్ళు ఏదైనా పనిచేసిన, మీరు చేసే కాలేజ్ పనిచేసిన వాళ్ళంటే దెన్ యువర్ అలైన్డ్. కానీ అలా కాకుండా చాలా వరకు మనం చేసేది ఏంటంటే మన గోల్స్ ఇప్పుడు వినపడుతుందండి. క్లియర్ సార్. మన గోల్స్ ఒకటి ఉంటాయి, కానీ మనం చేసే పని వేరే ఉంటాయి జనరల్గా. దట్ ఈస్ వాట్ ఈస్ బేసికలీ ఫెయిల్యూర్. సో మనం చేసే పనులు అలైన్గా ఉన్నాయా లేవా అది చూసుకోవాలి, అది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇంకో క్వశ్చన్ అడుగుతానండి, మీరు ఈరోజు ఉదయాన్నే మెలకువ రాగానే చేసిన మొట్టమొదటి పని ఏంటి? చాట్ బాక్స్. ఈరోజు ఉదయం మెలకువ రాగానే చేసిన మొట్టమొదటి పని ఏంటి? థ్యాంక్స్ టు నేచర్ అండి. ఐ సెడ్ థ్యాంక్స్ టు నేచర్. థ్యాంక్స్ టు నేచర్, వండర్ఫుల్ సార్. ఇంకా విజయ్ గారు గోల్ ప్లాన్ అంటున్నారు. అరచేతులు చూసుకుంటూ స్తోత్రం చేసుకుంటూ అరచేతులు చూసుకుంటూ లేచాను సార్. ఎస్ యా, మీరు అరచేతులు చూసి చేస్తున్నారు. మీరు యశ్ కుమార్ గారు కూడా అలాగే మా సిమిలర్ గా చెప్పారు. ఇంకా ఎవరండి? మీరు మొట్టమొదటి పని ఏం చేశారు? ఐ టుక్ నోట్ బుక్. బాలకృష్ణ గారు ఎస్, నమస్కారం పెట్టారు. కృష్ణ గారు ఎస్, నమస్కారం సార్. అంతేనా? మిగతా వాళ్ళు ఏం చేయలేదా? గుర్తులేదా? ఏం అంటే ఏం ఆన్సర్ చెప్తే ఏమంటారు అనుకుంటున్నారా? వీఆర్ ఇంపాక్ట్ ఫ్యామిలీ. మీరు ప్రశాంతంగా ఆన్సర్ చెప్పండి. ఏమన్నా ఎవ్రీథింగ్ ఇస్ ఎవ్రీ ఆన్సర్ ఇస్ రైట్ ఆన్సర్. లెట్ మీ టెల్ యూ, ఎవ్రీ ఆన్సర్ ఇస్ రైట్ ఆన్సర్. ఇస్ నో రాంగ్ ఆన్సర్. నమస్కారం పెట్టారు కృష్ణ గారు. దాని తర్వాత నమస్కారం పెట్టిన తర్వాత ఎవరు మాట్లాడలేదు. ఓపెన్ డోర్స్ టు వెల్కమ్ మై సన్. వండర్ఫుల్ సార్. టుడేస్ ప్లాన్ ఇంద్రసాయి గారు. ఇంద్రసాయి మేడం ఎక్కడున్నారు? ఫోన్ తీసుకొని చూశాను సార్. ఏడుకొండల గారు వండర్ఫుల్ ఆన్సర్ అండి. నేను అంటే ఈ ఆన్సర్కు అనలేదు, బట్ మీరు రెస్పాన్స్ అయితే దీని గురించి చూద్దాము. ఫోన్ తీసుకొని చూశాను. ఎస్, ఓకే, రైట్. సో ఇలాంటి క్వశ్చన్ నేను ఒకసారి ఫస్ట్ బ్యాచ్లో ఒకసారి అడిగాను. అయితే ఉదయాన్నే మెలకు రాగానే మీరు చేసిన మొట్టమొదటి పని ఏంటంటే నేను కళ్ళు తెరిచానన్నారు ఎవరు. అలా సరే, కళ్ళు తెరిచిన తర్వాతనే బెసల్ ఇంట్రెస్ట్ అదే, కళ్ళు తెరిచిన తర్వాత ఏంటని. ఓకే, కొంతమంది దాని తర్వాత ఏం చేశారు? అందరు బ్రష్ చేసుకుంటారా? అలవాటు ఉందా? బ్రష్ చేసుకునే అలవాటు ఉందా? ఎంతమందికి అలవాటు ఉంది? ఎంతమందికి లేదు? ఫస్ట్ ఆఫ్ ఆల్ లేదా ఉందా? మీరు అట్లే మేడం లేదా ఉంది. ఓకే, లేని వాళ్ళ హ్యాండ్ రైజ్ చేయండి. ఓకే, ఉన్న వాళ్ళ హ్యాండ్ రైజ్ చేయండి. ఇప్పుడు ఏడుకొండ సార్ ఉన్నదానికి హ్యాండ్ రైజ్ చేయట్లేదు, లేని దానికి కూడా హ్యాండ్ రైజ్ చేయట్లేదు. ఏం చేస్తారో తెలియదు. అబ్దుల్ కలాం గ్రూప్ సార్, ఏడుకొండ సార్ మీరే. ఓకే, వండర్ఫుల్ అండి. యా, సో మనకి ఏంటంటే జనరల్గా ఉదయాన్నే లేచిన తర్వాత మనకు ప్రధానంగా బ్రష్ చేస్తామంటున్నాము, కానీ ఎంతసేపు బ్రష్ చేసాము? బెడ్ నుంచి, ఒకవేళ బెడ్ మీద పడుకున్న వాళ్ళు బెడ్ మీద కానీ, ఒక చాప మీద పడుకున్న వాళ్ళు చాప మీద కానీ, ఎటువైపు నుంచి లేచాము? ఎన్ని స్టెప్స్ వేసిన తర్వాత మనము బాత్రూమ్కి వాడికి వెళ్ళాము? బాత్రూంలో ఎప్పుడు ఏ హ్యాండ్లో బ్రష్ పెట్టుకున్నాము, ఏ హ్యాండ్తో ఎంత పేస్ట్ పెట్టుకున్నాము, ఎంతసేపు బ్రష్ చేసుకున్నాము? గుర్తుంది అర్థం ఎవరికన్నా? ఎంతసేపు బ్రష్ చేశారు? లెఫ్ట్ వైపు ఎంతసేపు బ్రష్ చేశారు? రైట్ వైపు ఎంతసేపు బ్రష్ చేశారు? గుర్తుందా? గుర్తుండదు. ఎందుకంటే కొన్ని పనులు ఏంటంటే మనకు జనరల్గా రోజులో ఒక 60,000 ఆలోచనలు మన మైండ్లో వస్తుంటాయి.
కొన్ని మాత్రము ఆలోచన అనుగుణంగా కాన్షియస్ గా కొన్ని పనిచేస్తుంటాము, కొన్ని మాత్రము ఆలోచన వచ్చినా కానీ దాన్ని పట్టించుకుండా ఆటోమేటిక్ గా మన దగ్గర పనులు అయిపోతుంటాయి, మన బిహేవియర్ బేసిక్గా మన యాక్టివిటీస్ అలా అయిపోతుంటాయి. దాన్ని జనరల్గా మనం ఏమంటారంటే హ్యాబిట్ అంటూ ఉంటాం. అంటే సబ్ కాన్షియస్ గా మనకు తెలియకుండానే కొన్ని పనులు అయిపోతుంటాయి, అది హ్యాబిట్. సింపులెస్ట్ థింగ్ ఇస్ బ్రష్ చేసుకోవడం, రోజు ఉదయాన్నే బ్రష్ చేసుకోవడం. అలాగే మనకు ఏదన్నా మన గోల్కి సంబంధించిన యాక్టివిటీస్ అవి ఒకవేళ హ్యాబిట్ గా ఫామ్ అయిపోతే, గోల్కి సంబంధించిన యాక్టివిటీస్ హ్యాబిట్ గా ఫామ్ అయితే మీరు ఎక్సలెంట్ గా మీ గోల్ రీచ్ అవుతారు. వాట్ ఎవర్ ఇట్ కుడ్ బి, వాట్ ఎవర్ ఇట్ కుడ్ బి. ఓకే, 1 సెకండ్. సారీ అబౌట్ ఇట్. ఓకే, సో బేసికల్గా ఎప్పుడైతే మనకు ఏదైనా హ్యాబిట్ గా ఫామ్ అవుతుందో, ఏదైనా యాక్టివిటీ మనం చేయాల్సింది మన గోల్ కు అనుగుణంగా ఉన్న యాక్టివిటీ ఏదైనా హ్యాబిట్ గా ఫామ్ అవుతుందో, ఎక్సలెంట్ గా ఈజీగా ఏ టాస్క్ అయినా సరే, ఏ గోల్ అయినా సరే ఈజీగా అచీవ్ చేయొచ్చు. మీరు పబ్లిక్ స్పీకర్ అవుతారా, ట్రైనర్ అవుతారా, మీ ప్రొఫెషన్ లో హైయెస్ట్ లెవెల్కి వెళ్తారా, లేకుంటే మీ కాలేజ్ లో బేసిక్ టాప్ ర్యాంక్ వెళ్తారా, మీకు బెస్ట్ కంపెనీకి బేసిక్ క్యాంపస్ ఇంటర్వ్యూలో సెట్ అయిపోతారా, ఏదైనా ఉండొచ్చు. మీ ఏ రంగంలో అయినా కానీ అద్భుతంగా రాణించాలంటే హ్యాబిట్స్ వస్తాయి. అందుకే జనరల్గా చెప్తుంటాం, ప్రపంచంలో ఎవరైనా గొప్పవారు అయ్యారంటే మెయిన్ రీజన్ ఈస్ వాళ్ళ యొక్క అలవాటు, హ్యాబిట్. అందుకే హ్యాబిట్స్ ఆర్ ఇంపార్టెంట్. అందుకే మన హ్యాబిట్స్ తో వండర్స్ చేయొచ్చు అని ఈరోజు పోస్టర్ క్రియేట్ చేశాం. ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ వండర్స్, హ్యాబిట్ ఈస్ అ సోర్స్, రైట్? So let me share my screen for a moment. Okay. Habits for success. So ప్రధానంగా చేసి చెప్పేది ఏంటంటే, we first make our habits and then our habits make us. మన అలవాట్లను తయారు చేసుకుంటాం, దాని తర్వాతే మనల్ని వేరే వాళ్ళు మనకు గుర్తుపడతారు. మన అలవాట్లను బట్టి మనకు ఐడెంటిఫికేషన్ వస్తుంది, మీరు ఇది అని, మీరు చేసే పనులను బట్టి. రైట్? హ్యాబిట్ అనగా ఇందాక చెప్పినట్టు అనేది యాక్షన్ యూ డూ ఫ్రీక్వెంట్లీ అండ్ ఆటోమేటికల్లీ ఇన్ రెస్పాన్స్ టు ఎన్విరాన్మెంట్. మనం ఆటోమేటిక్ గా అయ్యే పనులని హ్యాబిట్ అంటాం. ఎలాగైతే మనకు ఏదో ఖాళీ సమయంలో ఏదన్నా మనకు నచ్చింది చేయడానికి దాన్ని కాల్డ్ హాబీ, కానీ ఆటోమేటిక్ గా మనకు తెలియకుండానే అయిపోయే పనులను మనం హ్యాబిట్ అంటూ ఉంటాం. జనరల్గా మనకు ఫేవరెట్ ఇదేంటి, కాన్షియస్ సబ్ కాన్షియస్ చూసినట్టయితే మనకు 90% యాక్టివిటీస్ దే హ్యాపెన్ ఎట్ సబ్ కాన్షియస్ లెవెల్ అండ్ 10% ఇస్ కాన్షియస్ లెవెల్. ఎందుకంటే 60,000 ఆలోచనలో ఒక 10% మాత్రమే మనకు గుర్తుంటుంది, రిమైనింగ్ 90% మనకు గుర్తుంది. ఎందుకంటే అవన్నీ సబ్ కాన్షియస్ లెవెల్లో అవుతాయి. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ విల్ పవర్ కావచ్చు, అనాలిసిస్ కావచ్చు, అండ్ కాన్షియస్ డెసిషన్స్ కావచ్చు, దే హ్యాపెన్ ఎట్ కాన్షియస్ లెవెల్. అండ్ బిలీఫ్స్ కావచ్చు, వాల్యూస్ కావచ్చు, ఎమోషన్స్ కావచ్చు, ఇమాజినేషన్ కావచ్చు, ఇంట్యూషన్ కావచ్చు, అండ్ ఈరోజు చెప్పుకునే హ్యాబిట్స్ కూడా చెప్పుకోవచ్చు, అవన్నీ సబ్ కాన్షియస్ లెవెల్లో అవుతాయి. అండ్ మోస్ట్లీ ఇంపార్టెంట్ ఏంటంటే ఆల్ మీనింగ్ఫుల్ డెసిషన్స్, మనమైతే మీనింగ్ఫుల్ అంటే కాన్షియస్ గా ఆలోచించకుండా జనరల్ గా తీసుకునే ప్రతి డెసిషన్, మోస్ట్ ఆఫ్ ద మీనింగ్ఫుల్ డెసిషన్స్ హ్యాపెన్ ఎట్ సబ్ కాన్షియస్ లెవెల్. మనకు యాక్చువల్గా ఇది ఎలా అవుతుందంటే, మన బ్రెయిన్ లో ఇక్కడ న్యూరాన్స్, ఒక 100 బిలియన్ న్యూరాన్స్ ఉంటాయి. అండ్ ఈచ్ న్యూరాన్ వచ్చేసి ఒక 2,50,000 కనెక్షన్స్ కెన్ మేక్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ గా అంటే దీనికి అనాలజీ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాలేజ్ అడ్రస్ కావాలి, ఆర్ బేసికల్ మీరు వెళ్ళే కాలేజ్ అడ్రస్ కావాలి, లేకుంటే ఫస్ట్ టైం మీరు వెళ్ళే ఆఫీస్ అడ్రస్ కావాలి, మీరు ఒక కొత్త ప్లేస్కి వెళ్తున్నారు, ఇలా కావాలంటే ఎవరో పక్క వాళ్ళని ఒక అడ్రస్ అడుగుతారు. అడ్రస్ ఒక అతను చెప్తారు వచ్చేసి, మేడం అఖిల మేడం, మీ కాలేజ్కి వెళ్ళాలంటే ఏం చేయాలంటే జస్ట్ ఈ రోడ్లో వెళ్ళాలి, ఈ రోడ్లో వెళ్తే పక్కన లెఫ్ట్ సైడ్కి ఒక పెట్రోల్ బంక్ వస్తుంది, పెట్రోల్ బంక్ దాటినాక ఒక 100 మీటర్స్ తర్వాత యూటర్న్ వస్తుంది, యూటర్న్ తీసుకున్న తర్వాతనే కొంచెం ముందుకు వెళ్ళే వెంటనే లెఫ్ట్ సైడ్ వెంకటేశ్వర టెంపుల్ వస్తుంది, వెంకటేశ్వర టెంపుల్ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి, లెఫ్ట్ తీసుకుని అలా ముందుకు వెళ్తే రోడ్డు మధ్యలో మరిగేట్ వస్తుంటే యూఆర్ అంత రైట్ డైరెక్షన్, మరిగేట్ దానిలో కొద్ది దూరంతో రైట్ సైడ్కి హాస్పిటల్ ఉంటుంది, హాస్పిటల్ నుంచి లెఫ్ట్ సైడ్ రోడ్ ఉంటుంది, ఆ రోడ్లోకి వెళ్ళాక రైట్ సైడ్ ఒక గ్రీన్ గేట్ ఉంటుంది, ఆ గేటే మీ కాలేజ్ అని చెప్తారు.
చెప్పినామంటే మీరు ఏం చేస్తారు ఫస్ట్ రోజు అమ్మో అడ్రస్ చెప్పాలి చూస్తారు పెట్రోల్ బంక్ ఉందా లేదా, యూటర్న్ వచ్చిందా లేదా, వెంకటేశ్వర టెంపుల్ ఉందా లేదా, మర్చెట్ కనపడిందా లేదా, హాస్పిటల్ కనపడిందా లేదా, లెఫ్ట్ సైడ్ లేన్ ఉందా లేదా అని చూస్తారు. అలా ఒకసారి చూస్తారు, 2 సార్లు చూస్తారు, 3 సార్లు చూస్తారు, 4వ సారి పట్టించుకోరు, అలా ఆటోమేటిక్గా వెళ్ళిపోతారు కదా. ఇది ఎక్కడైనా అవుతుంది, మీ ఆఫీస్ అయినా అవుతుంది, మీ ఇల్లు అవుతుంది, మీ రిలేటివ్స్ హౌస్ అయినా అవుతుంది, ఎలాగైనా ఏ కొత్త ఊరైనా అవుతుంది. ఇవి ఎక్కువ మనకి హైదరాబాద్ కావచ్చు, బెంగళూరు కావచ్చు, విజయవాడ కావచ్చు, రాజమండ్రి కావచ్చు, తిరుపతి కావచ్చు, ఏమన్నా అమెరికా కూడా కావచ్చు. ఒక్కసారి మీరు ఒక 2-3 సార్లు, ఒక 3-4 సార్లు, 10 సార్లు రిపీట్ చేశారంటే ఆటోమేటిక్గా మీరు అక్కడ వెళ్తారు. ఎందుకంటే అలాంటి మనకు న్యూరల్ పాత్వేస్ అని కనెక్ట్ అయిపోతాయి మన బాడీలో. సిమిలర్గా కరెక్ట్ అలా పాత్వేస్ కనెక్షన్ అవ్వడం వల్ల మనకు ఆటోమేటిక్గా సబ్ కాన్షియస్ మైండ్లోకి వెళ్ళిపోతుంది. దాని తర్వాత మనకు ఏం ఆలోచించకుండా మనం వీ కెన్ గో దేర్. సో ఇందాక చెప్పినట్టు మనము ఒకసారి మీకున్న హ్యాబిట్స్ ఏంటో చెప్పండి. జస్ట్ మీకు ఏదైనా ఏ హ్యాబిట్స్ అయినా సరే, జస్ట్ ఉన్న అలవాట్లు కదా చాట్ బాక్స్లో రాయండి. ఇంతవరకు నేను హ్యాబిట్స్ గురించి డెఫినేషన్ చెప్పాను కదా, ఇప్పుడు అట్లీస్ట్ మీ హ్యాబిట్స్ ఏంటో రాయండి. ఇంద్రసాయి గారు మీరు చెప్పండి సార్. మీకున్న హ్యాబిట్ చెప్పండి. వాయిస్ రావట్లేదు సార్. ప్రాబ్లమ్ ఇస్ బికాస్ ఆఫ్ యువర్ ఇయర్ ఫోన్స్. కనెక్షన్ తీసి మాట్లాడండి ఒకసారి. హలో సార్. చెప్పండి. ఎస్, వండర్ఫుల్. యా, థ్యాంక్ యూ సార్. అదే సార్, డైలీ మనం అంటే బ్రష్ చేయడం, వాకింగ్ చేయడం, న్యూస్ పేపర్స్ అది హాబీ కూడా ఉంది సార్. తర్వాత మేము చదువుకోవడం, ఇటువంటివన్నీ కూడా అంటే సబ్ కాన్షియస్ మైండ్ నుంచి జరుగుతాయి సార్. కాబట్టి ఇవన్నీ హాబీస్. ఓకే, మీకున్న హ్యాబిట్ ఏంటి ఒకటి చెప్పండి. న్యూస్ పేపర్ చదవడమా? ఎస్ సార్. రోజు చదువుతారా? రోజు ఎస్ సార్, వీలైనప్పుడు చదువుతాను సార్. ఓకే ఓకే, డైలీ. థ్యాంక్ యూ ఫర్ రెస్పాండింగ్ సార్. ఎస్, శశి కుమార్ గారు, ద మోస్ట్ యాక్టివ్ పర్సన్ ఇన్ టాకింగ్. మార్నింగ్ ఎర్లీగా లేవగానే న్యాచురల్ కాల్స్ అయిపోయిన తర్వాత యోగా చేస్తాను సార్. వండర్ఫుల్. దెన్ నాకు ఎప్పుడు అన్ని కూడా క్లీన్ గా ఉంచుకోవటం నాకు ఇష్టం అండి. నాకు అది బ్రాండ్ కూడా. అట్లానే క్వాలిటీగా చేయటం, ఏ పని చేసినా క్వాలిటీగా చేయటం అనేది నా బ్రాండ్ అండి. వండర్ఫుల్ వండర్ఫుల్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎస్, సో మనకున్న జనరల్గా మీకున్న ఎవరైతే రెస్పాండ్ అయ్యారో ఫైన్, ఎవరైతే రెస్పాండ్ అవ్వలేదో వాళ్ళ కూడా నేను చెప్పేది ఏంటంటే జస్ట్ మనకున్న యాప్ని జనరల్గా చెప్తున్నారు ఎవరైనా సార్. చెప్పండి. మై నేమ్ ఇస్ నరసింహరావు సార్. నరసింహరావు సార్, ఎర్లీ మార్నింగ్ 5 o'clock లేస్తాము. 5 to 6 శశి కుమార్ గారు యోగా చేస్తాం. 5 to 6. ఆఫ్టర్ 6 o'clock స్విమ్మింగ్కి వెళ్తాం సార్. 1 hour స్విమ్ చేస్తాము. ఓకే, కృష్ణా రివర్ లో. వండర్ఫుల్ వండర్ఫుల్. మంచి మంచి దట్ ఈస్ మై హ్యాబిట్. మంచి హ్యాబిట్ ఉంది సార్. రోజు స్విమ్మింగ్ చేస్తున్నారంటే, రోజు యోగా చేస్తున్నారంటే శశి కుమార్ సార్ కూడా వండర్ఫుల్ హ్యాబిట్. ఓకే, నేను చేయాల్సింది చెప్పేది అంటే మీకు ఒకవేళ ఏ హ్యాబిట్ ఉన్నా కానీ దాన్ని జనరల్గా మనం చేయాల్సిందంటే ఆడిట్ చేసుకుందాం. ఫస్ట్ హ్యాబిట్ ఏంటి ఇక్కడ చెప్తున్నానంటే, ఇక్కడ ఒక లేడీ దుప్పటి మడత పెడుతున్నారు, రైట్? నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఇంద్రసాయి గారు, మీ ఇంట్లో మీరు లేచిన వెంటనే దుప్పటి ఎవరు మడత పెడతారు? మీ దుప్పటి ఎవరు మడత పెడతారు? నేను లేచిన తర్వాత నా దుప్పటి నేనే మడత పెట్టుకుంటాను సార్. వెరీ గుడ్, వండర్ఫుల్ అండి. రైట్, వండర్ఫుల్ వండర్ఫుల్ అండి. జనరల్గా నేను అబ్జర్వ్ చేసిన అంటే చాలా మంది ఆ దుప్పటి అక్కడ లేచిన తర్వాత అక్కడ పడేసి అలా వెళ్ళిపోతుంటారు. చాలా మంది అబ్జర్వ్ చేశాను యాక్చువల్లీ. బట్ ఐ థింక్ దిస్ బ్యాచ్ హెస్ బీన్ వండర్ఫుల్. ప్రధానంగా ఎందుకు చెప్తున్నానంటే, గొప్ప గొప్ప వాళ్ళు, ప్రపంచంలో గొప్ప వాళ్ళు, మెయిన్గా ఉన్న వాళ్ళకు ఉన్న హ్యాబిట్ ఏంటంటే, వాళ్ళ ఒక బెడ్రూమ్ని నీట్గా పెట్టుకోవడం, వాళ్ళ దుప్పటిని మత పెట్టుకోవడం, వాళ్ళ బెడ్ నీట్గా పెట్టుకోవడం, లేచిన వెంటనే వాళ్ళ దుప్పటి వాళ్ళు మత పెట్టుకోవడం. మళ్ళాగా అంటే కొంతమంది లాగా, ఇంకా గారు లాగా, వేరే లాగా, కొంతమంది లాగా మన ఇంట్లో వాళ్ళకి నేను పడుకొని అట్లా లేచిపోవడం, మీ ఇంట్లో వాళ్ళు
అమ్మ, అన్న, అక్క, తమ్ముడు, చెల్లి ఎవరైనా కావచ్చు, భార్య, భర్త ఎవరైనా కావచ్చు, వాళ్ళతో మాట్లాడడం. ఎందుకంటే దీనికి ఒక మెయిన్ రీజన్ ఉందండి. వై ఇట్ ఈస్ దుబ్బరు మతం పెట్టుకుంటే సక్సెస్ఫుల్ ఎలా అవుతారు, దుబ్బరు మతం పెట్టుకుంటే గొప్ప వాళ్ళు ఎలా అవుతారు అంటే, మనం రోజులో ఏదైనా పని చేయాలంటే జనరల్గా మనకు రోజు 60,000 ఆలోచనలో ఏదో పని చేస్తుంటాం. అండ్ అవర్ డే హ్యాస్ టు స్టార్ట్ విత్ సక్సెస్. సక్సెస్ అంటే ఏంటి? ఏదైనా చిన్న పని మనం అనుకున్న పని మనం చేస్తే సక్సెస్ఫుల్. ఏ చిన్న పని చేస్తే సక్సెస్ఫుల్. సింపులెస్ట్ థింగ్ అంటే మనం లేచిన వెంటనే మన దుప్పని మనం మెత్త పెట్టుకుంటే ఇట్ ఈస్ ఎ సక్సెస్. స్టార్ట్ విత్ సక్సెస్. ఒక చిన్న పని మనం చేసాం, సాటిస్ఫాక్షన్ మనకు తెలియకుండానే మన సబ్కాన్షియస్ మైండ్లోకి వెళ్ళిపోతుంది. సో సింపుల్గా రేపు పొద్దున మనం చేయాల్సి అంటే రేపు ఈ రోజు రాత్రి పడుకున్నామంటే రేపు పొద్దున ఎవరైతే అలవాటు లేదో వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే మీ దుప్పటి మీరు మత పెట్టుకోవడము. మీరు వైఫ్ అయినా సరే, హస్బెండ్ అయినా కావచ్చు, పక్క వాళ్ళకి కాదు, మీ దుప్పటి మీరు మత పెట్టుకోండి. ఐ డూ దట్ ఎవ్రీ డే. దాని తర్వాత మనకు ఎక్కడ లేని సాటిస్ఫాక్షన్ వస్తుంది. దాన్ని స్మాల్ థింగ్స్ ఏంటంటే మనకు మైండ్కి సబ్కాన్షియస్ మైండ్ లేదా అంటే ఒక స్మాల్ థింగ్స్ చేస్తూ ఉన్నామంటే మన మైండ్ చెప్తుంది, ఓ ఇన్ని పని చేసావు కదా, పెద్ద పని కూడా చేయగలవు, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. దెన్ ఇట్ టేక్స్ టువర్డ్స్ అవర్ గోల్. ఒకవేళ మనకు చిన్న పనులు చేయలేని పక్కన వదిలిపెట్టేస్తుంటే ఏమవుతుందంటే మనకు తెలియకుండానే మన సబ్కాన్షియస్ మైండ్లో ఏం వెళ్ళిపోతుందంటే, ఇన్ని పనులు చేయలేదు, చిన్న పనులు, ఇది పెద్ద పని ఏం చేస్తావు. దట్స్ వై పీపుల్ ఫెయిల్ టు అచీవ్ దర్ గోల్స్. ఎవరైతే గోల్స్ అచీవ్ చేయలేకపోతే దానికి ప్రధానమైన రీజన్ ఏంటంటే వాళ్ళు చిన్న పని, సాధ్యమైన పని కూడా చేయకుండా ఉంటారు. వాట్ ఇస్ ద ఫండమెంటల్ ప్రాబ్లం. అందుకే ఈజియెస్ట్ థింగ్ దట్ వీ కుడ్ డూ ఇన్ ద మార్నింగ్ ఈస్ మన దుప్పటి మన వద్ద పెట్టుకోవడం. రిమెంబర్ దట్. వెరీ సీరియస్, వెరీ పవర్ఫుల్, వెరీ స్మాల్ థింగ్ బట్ వెరీ పవర్ఫుల్. రెండోది ఏంటంటే మనము మనతో మాట్లాడినప్పుడు మన నైబర్స్తో కావచ్చు, మన రిలేటివ్స్తో కావచ్చు, మన ఆఫీస్లో మన కొలీగ్స్తో కావచ్చు, మన బాస్తో కావచ్చు ఎలా మాట్లాడుతున్నాము. రైట్? ఆర్ యూ ఫీలింగ్ హ్యాపీ? ఎలా మాట్లాడుతున్నాం? వచ్చి బాస్ పిలిచే వెంటనే మనం స్టార్ట్గా ఫీల్ అవుతున్నాం, ఎందుకు పిలుస్తారు అని అనుకుంటున్నామా? లేకుంటే ఏదైనా ఓపెన్ ఆపర్చునిటీ వస్తుంది, నాకు నేను పని చేయాలని, కొత్త పని చేయడానికి ఆపర్చునిటీ వస్తుంది, నేను పని చేయగలను అని అనుకుంటున్నామా? ఎవరైనా ఎదుటి వాడు రిలేటివ్ కానీ ఎవరైనా కనపడినప్పుడు మీరు అనవసరంగా రిలేటివ్ వస్తున్నారని మీరు దారి నుంచి పక్కకు వెళ్ళిపోతున్నారా? లేకుంటే నేను ఓపెన్గా మాట్లాడాలి అని ఫీల్ అవుతున్నారా? దట్ ఈస్ ఎమోషనల్ హ్యాబిట్. అదేవిధంగా ఫిజికల్ హ్యాబిట్, ఇందాక చెప్పినట్టు వాకింగ్ కావచ్చు, యోగా కావచ్చు, ఏదైనా మీరు చేస్తున్నారా లేదా? అది ఎందుకంటే మనకు బాడీకి యాజ్ ఎ బాడీ మన మైండ్ స్టేబుల్గా ఉండాలంటే మన బాడీ కూడా ఫిట్గా ఉండాలి. సో దానికి కరెస్పాండింగ్ యోగా కావచ్చు, ఫిజికల్ ఎక్సర్సైజ్ కావచ్చు, రన్నింగ్ కావచ్చు, వాకింగ్ కావచ్చు, ఏదైనా చేస్తున్నారా లేదా జస్ట్ చెక్ యువర్ హ్యాబిట్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈ స్ట్రెస్ఫుల్ హ్యాబిట్స్. ఏదైనా మనకు ఆఫీస్లో కొత్త పని ఇచ్చినప్పుడు, కొత్త వర్క్ ఇచ్చినప్పుడు, ఎవరైనా ఇంట్లో కొత్త పని ఎవరైనా పని చెప్పినప్పుడు ఈ పని చేయండి అన్నప్పుడు, బేసిక్గా ఏదైనా టఫ్ మాకు రెస్పాన్సిబిలిటీ కొత్త వచ్చినప్పుడు మనకి ఇది ఆపర్చునిటీ, నాకు వచ్చింది, నేను కొత్త నేర్చుకోగలను, కొత్త నేర్చుకొని కొత్త చేయగలను అని అనుకుంటున్నారా? ఏం అసలు మీరు ఏం చేస్తాను లేదు, ప్రాబ్లం ఏది, మాకు కొత్త అసైన్మెంట్ ఇచ్చారు, కొత్త వర్క్ ఇచ్చారు అని చెప్పేసి స్ట్రెస్ అనవసరం ఫీల్, మా బాస్ ఎప్పుడు ఇంతే, నాకే పని చేస్తుంటారు, నేను పని చేస్తున్నాను కాబట్టి నాకే పని చెప్తున్నాను అనుకుంటున్నారా? దట్ ఈస్ ఆల్సో హ్యాబిట్. రైట్? అలా మీకు చూస్తూనే మీకు జస్ట్ లిస్ట్ ఆఫ్ హ్యాబిట్స్ మీకు ఆడిట్ చేసుకోండి. ఆడిట్ చేసుకుంటే నాకున్న హ్యాబిట్స్ ఏంటి అని తెలిసిపోతుంది. దెన్ దట్ ఈస్ ఫండమెంటల్ థింగ్ ఈజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అలైన్ అవుతున్నామా లేదా కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన హ్యాబిట్స్ ఏంటో తెలుసుకోవాలి. ఏదైనా హ్యాబిట్స్ మంచి హ్యాబిట్స్ చేసుకుంటే దానికి అడ్వాంటేజెస్ అంటే బేసిక్గా ఏదైనా హ్యాబిట్ వల్ల మనకు ఆటోమేటిక్గా అవుతుంది కాబట్టి మనకు ఎఫిషియెంట్గా అయిపోతుంది. ఏ అవసరం ఉన్నా కానీ చాలా ఎఫిషియెంట్గా, అది ఎఫర్ట్లో కావచ్చు, టైంలో కావచ్చు, ఎఫిషియెంట్గా అయిపోతుంది ప్రధానంగా. రెండోది ఏంటంటే మనం ఇందాక చెప్పినట్టు సబ్కాన్షియస్ మైండ్లో అవుతుంది కాబట్టి మనం ఆలోచించక్కర్లేదు, ఎనర్జీ వేస్ట్ చేయక్కర్లేదు, ఈజీగా అయిపోతుంది మన పక్క. రోజువారి పని ఏదైనా రోజువారి పని ఆటోమేటిక్గా అయిపోతుంది. సో ఎన్ని పనులు చేసినా కానీ మనకు అసెట్ రాదు, ఎందుకంటే సబ్కాన్షియస్ మైండ్లో అవుతుంది. దట్ ఈస్ వాట్ ఈస్ సీక్రెట్ ఆఫ్ హ్యాబిట్. ఏదైనా మంచి హ్యాబిట్ని మీరు అలవాటు చేసుకుంటే విచ్ ఇస్ అలైన్ టు యువర్ గోల్, సక్సెస్ ఇస్ యువర్స్. ఈజీ అయిపోతుంది. సో దీనికన్నా ముందు మనం హ్యాబిట్స్ ఎలా ఉంటాయి, ఎలా ఫామ్ అవుతాయి, ఎందుకు ఫామ్ అవుతాయి అని చూసినట్టయితే ప్రధానంగా ఏంటంటే ఎక్కడైతే ఎనర్జీ కన్జర్వ్ అవుతుందో అక్కడ హ్యాబిట్ ఫామ్ అవడానికి అవకాశం. ఎక్కడ ఎనర్జీ కన్జర్వ్ అవుతుందో అక్కడ హ్యాబిట్ ఫామ్. సింపుల్. ఎక్స్క్యూజ్ మీ. అలాగే మనకైతే ఎక్కడైతే ప్రెషర్ దొరుకుతుందో, ఏదైతే సాటిస్ఫాక్షన్ దొరుకుతుందో, అది ఈవెన్ సింపుల్గా మనకు భోజనం చేసే కానీ ఏదైనా ఫుడ్ అయినా కానీ
ఏదైనా కేక్ అయినా కానీ, ఏదైనా మంచి పంచభక్ష ప్రమాణాలు ఏదైనా భోజనం అయినా కానీ, ఏదైనా పిజ్జా కానీ, బర్గర్ కానీ, ఏదైనా ఏ అలవాటు కానీ ఏ తిన్నా కానీ మనకు సాటిస్ఫాక్షన్ వస్తుంది. సాటిస్ఫాక్షన్ వచ్చింది అంటే, ఒక ప్రెషర్ దొరికింది అంటే ఆటోమేటిక్గా దర్ ఇస్ ఏ హ్యాబిట్ ఫామ్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పవచ్చు. రైట్. అలాగే ఒక పెయిన్ బేసికలీ ఏదైనా మనకు బాధ కానీ ఏదైనా అవాయిడ్ చేసే అవకాశం ఉంది అంటే అక్కడ మనకు హ్యాబిట్ ఫామ్ అయ్యే అవకాశం ఉంది. 2 విషయాలు చెప్తాను. ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ టాక్ అబౌట్ ఎంతమందికి ఇక్కడ నాకు ఫేవరెట్ టాపిక్ అండి, ఫేవరెట్ సబ్జెక్ట్ కాబట్టి నేను లాస్ట్ దిస్ క్వశ్చన్. ఎంతమంది ఇక్కడ పానీపూరి తినే అలవాటు ఉందండి? పానీపూరి తింటారు. హూ పీపుల్ ఎంజాయ్ పానీపూరి? పానీపూరి అంటే గోల్గప్ప వాడెవర్ ఇట్స్ కాల్. మన పానీపూరి అంటే పూరి చిన్నగా ఉంటే దాంట్లో హోలేసి మనకు నీళ్ళు పోసి ఇస్తారు కదా బయట. ఎంతమంది అలవాటు ఉంది? చేయదండి ఆనెస్ట్గా. ఎథిక్స్ నేను నేర్పించాను ఇంతకు. ఆ తర్వాత ఎస్, వండర్ఫుల్ అండి. థ్యాంక్ యూ శివనాగార్జున గారు అండ్ అఖిల గారు. వండర్ఫుల్ అండి, వండర్ఫుల్. జనరల్గా ఏంటంటే మనకు పానీపూరి తీసుకున్న వెంటనే అలా నోట్లో క్రిస్పీగా ఉంటుంది. దాంట్లో బెసలు లిక్విడ్ పోసేసి తర్వాత పుల్లగా లిక్విడ్ ఉంటుంది. దాని తర్వాత గింజలు వేస్తారు. దాని తర్వాత కొంచెం కొంతమందికి ఉల్లిపాయలు కూడా వేస్తారు. అలా నోట్లో వెళ్తుంటే అలా సౌండ్ వస్తుంది, హాయిగా అనిపిస్తుంది. దెన్ వీ టేక్ వన్ మోర్ కదా. ఓంప్రకాష్ గారు అంతే కదా సార్? ఎస్, ఎగ్జాక్ట్లీ. సో అలాగే దట్ ఈస్ వన్ థింగ్ హ్యాపెన్స్. సిమిలర్గా ఏంటంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది సిగరెట్ తాగుతుంటారు. రైట్, లెట్ మీ టేక్ అదర్ సైడ్. ఓకే, లైక్ సిగరెట్ తాగు. ఎంతమంది సిగరెట్ తాగే ఉంటుంది? చేయవరుతారు ఇవాళ. ఓకే, పర్లేదు. సో ఎవరికైనా వేరే వాళ్ళ మీ ఫ్రెండ్స్కి అయినా కానీ మీ రిలేటివ్స్ కానీ ఎవరు సిగరెట్ తాగే అలవాటు ఉందంటే సిగరెట్ తాగడం మంచిదా కాదా పక్కన పెడితే, విషయం పక్కన పెడితే, జనరల్గా ఏమంటే బై ఎన్ఎల్పీలో చెప్తారంటే బై డిఫాల్ట్ ఎవరైనా ఏ పని చేసినా కానీ వాళ్ళకి ఏదో పాజిటివ్ ఇంటెన్షన్ ఉంటుంది. కంపల్సరీ ఎవరైనా పని చేస్తుంటే వాళ్ళ పాజిటివ్, ఎవరు కావాలని చెడు చేయాలని ఎవరు అనుకోరు. చెడు కావాలనుకోరు, చెడు చేయాలనుకోరు. బట్ పాజిటివ్ ఇంటెన్షన్, పాజిటివ్ ఇంటెన్షన్ ఏముందో అది కనుక్కోవాలి. ఎవరైనా సిగరెట్ తాగుతున్నారు అంటే బేసిక్గా వాళ్ళకు స్ట్రెస్ ఉండవచ్చు. నరసింహరావు గారు అర్థమైందా? వాళ్ళకైనా స్ట్రెస్ ఉండొచ్చు, పొద్దున్న నుంచి స్ట్రెస్ ఉండొచ్చు. దాని తర్వాత రేపు సిగరెట్ తాగితే కొంచెం రిలాక్స్గా అనిపించవచ్చు, కొంచెం మైండ్ ఫ్రెష్గా అనిపించవచ్చు. కాబట్టి వాళ్ళకైనా ఏదైనా పెయిన్, ఏదైనా స్ట్రెస్ పెయిన్ కావచ్చు, ఏదైనా బాధ, సాడ్నెస్ ఏదైనా ఉంటే ఒక సిగరెట్ తాగితే అది సాడ్నెస్ పోతుంది కాబట్టి, ఆ పెయిన్ పోతుంది కాబట్టి, అలా వాళ్ళకి పోతుంది కాబట్టి అలా మనకు హ్యాబిట్ ఫామ్ అయ్యే అవకాశం ఉంది. అంటే ఎక్కడ ప్రెషర్ అయితే ఎక్కడ ఉందో, ఎక్కడైతే ఎనర్జీ కన్జర్వేషన్ ఎక్కడ ఉందో, ఎక్కడైతే పెయిన్ పోతుందో అక్కడ హ్యాబిట్ అనేది ఫామ్ అవుతుంది. దట్ ఈస్ ద ఫండమెంటల్ థింగ్. సో ఈ హ్యాబిట్స్ ఎలా ఫామ్ అవుతాయి అనే ఆలోచన చూస్తే ప్రధానంగా ఇందాక చెప్పినట్టు మనకు హ్యాబిట్స్ కెన్ ఫామ్ వితౌట్ ఎ పర్సన్ ఇంటెండెడ్ టు అక్వైర్ దెమ్. అంటే బేసిక్గా మనకు చిన్నప్పటి నుంచి మన ఇంట్లో వాళ్ళు చేసే అలవాటు, ఇంట్లో వాళ్ళు జనరల్గా మనం చిల్డ్రన్ మన పెద్దవాళ్ళని చూసి నేర్చుకుంటాం ఏదైనా. సో ఇందాక నేను చెప్పినట్టు దుప్పటి మత పెట్టుకోవడం మనకు అలవాటు ఉందంటే చిన్నప్పటి నుంచి మన ఇంట్లో వాళ్ళు, మన పెద్దలు, మన తల్లిదండ్రులు అలా అలవాటు చేస్తారు. మనకు వాళ్ళు మత పెట్టుకుంటారు కాబట్టి మనం మత పెట్టుకుంటాం. ఇంట్లో భోజనం చేసిన తర్వాత వాళ్ళు ప్లేట్ కడుగుతారు కాబట్టి మనం కూడా ప్లేట్ కడుగుతాం. మనం ఇప్పుడు ఏం చేస్తాం, కొంతమంది అసలు ప్లేట్ మనం మంది వేసి పక్కలో చేస్తాం కడగమని. ఎందుకు? మనకు ప్లేట్ కడుక్కోవడానికి మనకు అంత శక్తి లేదా? అది చిన్న పని, ఈజీ, లెస్ దెన్ 1 minute. ఇట్ టేక్స్ లెస్ దెన్ 1 minute, ఐ కెన్ గ్యారంటీ. అలాంటి చిన్న అవకాశం, చిన్న పనులు మనకు ఆ ఇంట్లో అలవాటు అయిపోయి ఉంటాయి మనకు తెలియకుండానే. అవి ఒకటి. రెండవ రీజన్ ఏంటంటే, రెండవ పద్ధతి ఏంటంటే హ్యాబిట్స్ పోవడానికి ప్రధానంగా దిస్ ఇస్ వాట్ ఇస్ టుడేస్ క్లాస్ అబౌట్. హ్యాబిట్స్ కెన్ బి డెలిబరేట్లీ కల్టివేటెడ్ ఆర్ ఎలిమినేటెడ్. మనకి ఏదైనా మంచి అలవాట్లు కావాలి మనం అనుకుంటే దాన్ని మనము పెంపొందించుకోవచ్చు, కొత్తగా అలవాటు చేసుకోవచ్చు. ఫండమెంటల్గా అదే. అలాగే ఏదైనా చెడు అలవాట్లు మనకు ఉన్నాయని ఒకసారి ఆడిట్ చేసిన తర్వాత, ఒకసారి చెడు అలవాటు అని తెలిసిన తర్వాత దాన్ని పోగొట్టుకోవాలంటే కూడా మనం పోగొట్టుకోవచ్చు. అదే ది టుడేస్ క్లాస్. టుడేస్ క్లాస్ ఈజ్ ఆల్ అబౌట్ సెకండ్ పాయింట్. ఒకటి ఏంటంటే ఒకటి కల్టివేట్ చేసుకోవచ్చు, ఎలిమినేట్ చేసుకోవచ్చు. మంచి అలవాటు అయితే కల్టివేట్ చేసుకోవచ్చు, చెడు అలవాటు అయితే పోగొట్టుకోవచ్చు. ఓకే, అది. సో ఎలా పోగొట్టుకోవాలి, ఎలా పెంచుకోవాలి అది ఇప్పుడు చెప్తాను. అంతకుముందు మనకు జనరల్గా హ్యాబిట్లో హ్యాబిట్స్లో ఏముంటాయి, ఎలా స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, హ్యాబిట్ స్ట్రక్చర్ చూస్తే ప్రధానంగా మొత్తం ఏంటంటే క్యూ అండి. దీన్ని క్యూ అంటే రిమైండర్ ఆర్ ట్రిగ్గర్ ఆర్ స్టిమ్యులస్ అంటాం. అంటే ఇందాక ఎగ్జాంపుల్ చెప్పినట్టు మనకు ఒక పానీపూరి తినాలన్నప్పుడు పానీపూరి బండి కనబడము, మనకు అక్కడ గోల్గప్ప బండి కనబడడం, అది గప్చిప్ బండి కనబడడం, వాట్ ఎవర్ ఇట్ ఈస్ కాల్డ్, అలా కనబడడం ఒకటి ఈజ్ ఎ క్యూ. రైట్.
దాని తర్వాత మనం వేసామంటే వి టేక్ సమ్ యాక్షన్. అంటే బేసిక్గా మనకు వచ్చి అక్కడికి వెళ్ళి పానీపూరి ఆర్డర్ చేయడము, పానీపూరి కొనుక్కోవడము, తినడము ఈజ్ అన్ యాక్షన్. సో రొటీన్, దట్ ఈస్ క్యూ, అండ్ దట్ ఈస్ అ రొటీన్ ఆర్ యాక్షన్ ఆర్ బిహేవియర్, ఫిజికల్ కావచ్చు, మెంటల్ కావచ్చు, ఎమోషనల్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, డిపెండ్స్ ఆన్ ఎవ్రీ హ్యాబిట్లో ఇవి ఉంటాయి. ఒకటి క్యూ, ఒకటి దెన్ వి టేక్ యాక్షన్. దాని తర్వాత క్యూ రిమైండర్ కనబడిన తర్వాత వి టేక్ యాక్షన్ తర్వాత మనకు ఒక ప్రెజర్ అనేది, ఒక రివార్డ్ అనేది వస్తుంది. రైట్, ప్రెజర్ ఆర్ ప్రైజ్ ఇస్ కాల్డ్ రివార్డ్. దిస్ ఈజ్ బేసికలీ ఈజ్ ఏ హ్యాబిట్ లూప్ అంటుంటాం. ఎప్పుడైతే మనము ప్రతిసారి క్యూ కనబడినప్పుడు, రిమైండర్ వచ్చినప్పుడు, ఒక ట్రిగర్ వచ్చినప్పుడు, ఒక స్టిమ్యులస్ వచ్చినప్పుడు వి టేక్ సమ్ యాక్షన్ రిపీటెడ్లీ, ఎవ్రీ టైం రిపీట్ చేస్తుంటే ఏమవుతుందంటే ప్రతిసారి సంథింగ్ కాల్డ్ ద ఫోర్త్ వన్, ఇట్ కమ్స్ ఇన్ టు అవర్ లూప్, దట్ ఈస్ కాల్డ్ craving. Right? Craving is a strong desire to do something. ఈసారి మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే పానీపూరి బండి కావచ్చు, పానీపూరి కావచ్చు, పిజ్జా కావచ్చు, బర్గర్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆర్ ఫ్రైస్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, రైట్, ఆర్ కోలా కావచ్చు, ఎనీ సోడా కావచ్చు, రైట్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఎనీ కోకా కోలా, పెప్సీ కాదు, బట్ ఎనీ సోడా కావచ్చు, ఫర్ దట్ మ్యాటర్ ఎనీథింగ్. ఆర్ ఉదయం లేచి యోగా చేయడం కావచ్చు, రైట్. ఒకసారి మనకైతే ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది, మనకు రోజు ఒక రివార్డ్, ప్రెజర్ వస్తుంది అంటే ప్రతిసారి క్యూ కనపడినప్పుడే, క్యూ రిమైండర్ వచ్చినప్పుడే ఆటోమేటిక్ గా ఆ క్రేవింగ్ తో వి టేక్ యాక్షన్, వి గెట్ రివార్డ్, అండ్ దట్ లూప్ రిపీట్స్ ఎవ్రీ టైమ్, ఎనీ టైమ్, ఆల్ టైమ్. సో దిస్ ఈస్ వాట్ ఈస్ అ హ్యాబిట్ లూప్. సో క్యూస్ అంటే ఏంటి? క్యూస్ వచ్చినప్పుడు, రిమైండర్ వచ్చినప్పుడు అంటున్నాం కదా, క్యూస్ అంటే ఎలా ఉంటాయి? క్యూస్ అని చూద్దాం ఉంటాయి. క్యూస్ లో మొట్టమొదటి ప్రధానంగా అంటే లొకేషన్. నాకు వన్స్ అగైన్ ఫేవరెట్. ఎంతమంది మళ్ళీ క్వశ్చన్ అడుగుతాను, ఎంతమంది సార్ క్వశ్చన్ అడుగుతున్నారు అనుకుంటారు, క్వశ్చన్ అడుగుతాను, ఐ వాంట్ టు సీ ద రెస్పాన్స్. ఎంతమంది మల్టీప్లెక్స్ లో వెళ్ళి సినిమా చూసారు పడుతుంది? ఎంతమంది మల్టీప్లెక్స్ సినిమా చూసారు పడదు ఎంతవరకు? ఎస్, నరసింహారావు గారు చూసారు, ఇంకా ఎస్ కృష్ణ గారు చూసారు, శివనాగార్జున గారు చూసారు, ఏడుకొండ సార్, ఎస్ థ్యాంక్ యూ సార్, వండర్ఫుల్ సార్. నాగలక్ష్మి గారు మీరు కూడా చూసారు, వండర్ఫుల్ మేడం. ఐ థింక్ యూ గాట్ ఎ నైస్ ఆపర్చునిటీ, బికాజ్ మీరు కొంతమంది అవకాశం ఉన్నా కానీ జనరల్గా వాడుకోలేకపోతారు, బట్ మీకు లాస్ట్ లేట్ గా తెలిసినా కానీ వెంటనే మీరు జాయిన్ అయిపోయారు. వండర్ఫుల్ ఆపర్చునిటీ, థ్యాంక్ యూ వెరీ మచ్, అండ్ అప్రిషియేట్ దట్. సో ఎలా అయితే మనకు జనరల్ గా లొకేషన్ అంటే క్యూ లొకేషన్ ఏంటంటే ఏదైనా హ్యాబిట్ లో చాలా మంది చూసింటాం. మీరు చేసి ఉంటారు, లేకుంటే మీ ఫ్రెండ్స్ చేసి ఉంటారు, మీ రిలేటివ్స్ చేసి ఉంటారు, మీరు లేకుంటే మీరు వేరే వాళ్ళని అబ్జర్వ్ చేసి ఉంటారు. సినిమా టికెట్ 150 రూపాయలు, సినిమా టికెట్ 150 రూపాయలు. కానీ ఒకసారి లొకేషన్ కి మల్టీప్లెక్స్ కి వెళ్ళిన వెంటనే అక్కడ పానీపూరి కాస్ట్ 350 రూపాయలు. ఫస్ట్ మొట్టమొదటిగా అక్కడికి వెళ్ళి టికెట్ తీసుకుని సినిమా హాల్కి వెళ్ళి సినిమా చూడకుండా ముందే మొట్టమొదటి మనం చేసే పని ఏంటంటే అక్కడికి వెళ్ళి పానీపూరి కొనడం. ఎంతమంది అబ్జర్వ్ చేశారు? అది మీరు ఫ్రెండ్స్ కాకుండా మీ రిలేటివ్ హ్యాపన్స్. ఎందుకు అవుతుంది అంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద లొకేషన్ క్యూ అనేది. ఒక ప్లేస్కి వెళ్ళిన వెంటనే ఆటోమేటిక్ గా మన మైండ్ ఏం చేస్తుందంటే ఆ క్రేవింగ్ వల్ల ఏం చేస్తుంది, ఆటోమేటిక్ గా మన గో అండ్ ఆర్డర్ బేసిక్గా పాప్కార్న్ కావచ్చు, ఏదైనా పిజ్జా కావచ్చు, బర్గర్ కావచ్చు, ఏదో ఫర్ సోడా కావచ్చు, కాఫీ కావచ్చు, అదనమాట. కాఫీ నేను ఇది మంచిదా చెడు అని చెప్పట్లేదు, బట్ ఇట్ హ్యాపెన్స్. మనం హ్యాబిట్ గురించి అర్థం చేసుకోవాలంటే ఇది అర్థం చేసుకోవాలి. సో ఫస్ట్ క్యూ అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే ఇట్ బేస్డ్ ఆన్ లొకేషన్ బట్టి, ఆ స్థలాన్ని బట్టి వీ టేక్ సమ్ యాక్షన్స్. రెండోది టైమ్ ఆఫ్ ద డే. సో రోజుల యొక్క సమయము 8 o'clock అయిందంటే మనకు ఇట్ హస్ బికమ్ హ్యాబిట్ ఫర్ అస్. 8 o'clock అయిన వెంటనే మనకి క్లాస్లో రావాలి, అందుకే అందరం క్లాస్లో ఉన్నాం కదా. అలాగే కొన్నిసార్లు ఏమైతే మన ఆఫీస్కి వెళ్ళే వెంటనే సాయంత్రం 4 o'clock అయిందంటే టీ తాగాలి, లేకపోతే పొద్దున్న 10 o'clock అయిందంటే మనకు కాఫీ తాగాలి. అది ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే కొంచెం మనకు కాఫీ తాగాలి. 7 o'clock 7:30 కావాలి, రైట్. లేకుంటే 7 o'clock మార్నింగ్ 7 o'clock అయిందంటే డిజైన్ టాక్లో ఇంపాక్ట్లో డిజైన్ టాక్ వినాలి. సో దేర్ ఆర్ మల్టిపుల్ థింగ్స్. ఒక టైం ఆఫ్ ద డే బట్టి we get into habit. Okay, that is one another cue. Cue is basically a time of the day. One is a location, second one is the time of the day. అలాగే an emotional state. ఇందాక చెప్పినట్టు బేసిక్గా మనకు ఒక బాధ కలిగింది, సాడ్ గా ఉన్నాము, ఏదో ఒకటి. ఇందాక సిగరెట్ ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు చెప్తాను, మనం ఒక బాధలో ఉన్నాము, ఏదో ఒకటి మనం టేక్ సమ్ యాక్షన్. మనకు ఏదైనా మనకు ఎదురు వాళ్ళు చెప్పింది నాకు నచ్చలేదు, వెంటనే మనము వాళ్ళ మీద అరచేయడం, దట్ ఈస్ ఇంప్రూవ్ ఆటోమేటిక్గా అయిపోతుంది. మనకు నచ్చింది చేస్తే ఓకే, మనకు నచ్చింది చేసినారంటే ఇమీడియట్ గా ఎంత శాంతమవుతుందంటే ఇమీడియట్ గా మనకు కొమ్ము చేస్తుంది.
థర్డ్ ఈజ్ వన్ ఎమోషనల్ స్టేట్ లో కూడా ఒక బాధలో ఉన్న టేకింగ్ యాక్షన్ ఆర్ ఫర్ ఎనీ ఎమోషనల్ స్టేట్. అండ్ అదర్ పీపుల్ మన ఫ్రెండ్స్ కలిసినామంటే చాలా మంది అబ్జర్వ్ చేస్తారు. మన ఫ్రెండ్స్ ఎవరు వస్తారు, వచ్చిన వెంటనే ఒక ఆలోచిస్తారు. అక్కడ మనకు బెంచ్ సర్కిల్ దగ్గర హోటల్ ఉంటుంది, ఆ కార్నర్ లో హోటల్ ఉంటుంది. అక్కడ ఆ హోటల్కి వెళ్ళి అక్కడికి వెళ్తే మనం అప్పుడు వెళ్ళాలిగా మనం వెళ్దామని ఆటోమేటిక్గా గుర్తొచ్చేస్తుంది. మన పాత ఫ్రెండ్స్ ఎవరైనా కనబడినామంటే, ఎందుకంటే ఎప్పుడు అంతకుముందు ప్రతిసారి వెళ్ళి ఉంటాం కాబట్టి వెళ్ళి వచ్చినామంటే ట్రిగర్ అయిపోతుంది ఆటోమేటిక్గా. రైట్. అలా కొన్ని విషయాలు మన ఫ్రెండ్ ఎవరైనా కావచ్చు, మన రిలేటివ్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఇంతకుముందు ఎప్పుడు మనం వాకింగ్ చేసేవాళ్ళం, వెంటనే మా శశికుమార్ గారికి పాత ఫ్రెండ్ వచ్చి ఇంతకుముందు వాకింగ్ చేసేవాళ్ళం వచ్చి వెంటనే ఓకే మనం వెళ్ళి మళ్ళీ అక్కడికి వెళ్దామా, మళ్ళీ నడుద్దామా, అలా పార్క్ వెళ్ళి అలా నడుచుకుంటూ వద్దామా అనేది బేసిక్లీ బేస్డ్ ఆన్ ద పీపుల్ మనం వదిలే వాళ్ళని బట్టి ఆటోమేటిక్గా జనరల్గా మోస్ట్లీ మనం ఏం చేస్తామంటే ఇంపాక్ట్లో ఎవరైనా ఇంపాక్ట్ అని ట్యాగ్ ఉన్నామంటే ఫస్ట్ థింగ్ ఆటోమేటిక్గా హ్యాబిట్ ఏదంటే హ్యాపీ మార్నింగ్, హ్యాపీ ఆఫ్టర్నూన్, హ్యాపీ ఈవినింగ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది మన నోట్లోంచి. మనకి ఏది ఆలోచన తెలియకుండా హ్యాపీ మార్నింగ్ సార్, హ్యాపీ మార్నింగ్ మేడం వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. దట్ ఈస్ ఆల్సో హ్యాబిట్. సో అలాగా మనం ఒక పీపుల్ని బట్టి యాజ్ ఎ క్యూ, పీపుల్ని బట్టి పీపుల్ ఈజ్ ఆల్సో క్యూ, దాన్ని బట్టి కూడా మనకు హ్యాబిట్ ఫామ్ అవుతుంది. అండ్ వన్ మోర్ లాస్ట్ అండ్ ఫైనల్ క్యూ ఇస్ బేసికలీ ఇమీడియట్ ప్రిసీడింగ్ యాక్షన్. ఇంతకుముందు చేసిన పని బట్టి నెక్స్ట్ యాక్షన్ ఆటోమేటిక్గా ఇట్ హ్యాపెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను జనరల్గా చెప్పేదంటే నేను హైదరాబాద్ నుంచి విజయవాడ ట్రావెల్ చేసినప్పుడు ఐ సీ లాట్ ఆఫ్ పీపుల్ ఇక్కడ వచ్చి బేసికల్గా 7 అనే హోటల్ ఉంటుంది, ఇక్కడ సుబ్బయ్య గారి హోటల్ అని ఉంటుంది, బేసికల్గా ఏదో మా పాలటోరి రుచులు అంటే బేసికల్గా మల్టిపుల్ ప్లేసెస్ అవి. అక్కడికి వెళ్ళి ప్రతిసారి నేను చూస్తుంటాను కొన్ని వెహికల్స్ అండి అక్కడ ఆగిపోతుంటాయి. ఎందుకంటే ఆ ట్రావెల్లో మేము ట్రావెల్ చేస్తున్నాం కాబట్టి అక్కడ ఆగిపోతాయి, అక్కడ ఆగాం కాబట్టి దెన్ వీ టేక్ యాక్షన్. అక్కడికి వెళ్ళాము, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక హోటల్కి వెళ్ళాము కాబట్టి దెన్ వీ టేక్ యాక్షన్. జనరల్గా మనకు అక్కడికి వెళ్ళి పాన్ ఆర్ బేసికల్గా ఏదైనా తినము, కానీ అక్కడికి వెళ్ళాం కాబట్టి వీ టేక్ సమ్ యాక్షన్. అక్కడికి వెళ్ళాం కాబట్టి ఒక కాఫీ వాసన వస్తుంది కాబట్టి వీ టేక్ కుంభకోణం కాఫీ దగ్గరికి వెళ్తాము, అక్కడికి వెళ్ళి ఆగుతాం, కుంభకోణం కాఫీ కనబడుతుంది, కాఫీ అవుతుంది. జనరల్గా అటల్లో కాఫీ తాగము, కానీ కనబడుతుంది కాబట్టి చేస్తాం. అంటే అక్కడికి వెళ్ళాం కాబట్టి దెన్ వీ టేక్ యాక్షన్. సో బేసికలీ ఇమీడియట్ ప్రిసీడింగ్ యాక్షన్ ఆల్సో triggers a habit. So then let us go into next topic. ఏంటంటే ఇంకా మనకు కావాల్సిన ప్రధానంగా హ్యాబిట్స్ ఏంటంటే ఒకటి ఏంటంటే లేజినెస్ అండి. జనరల్ కబీర్ ఏం చెప్పారంటే కల్ కరోసో ఆజ్ కరోసో అబ్ అంటే రేపు చేయాల్సింది ఇవాళ చేయండి, ఇవాళ చేయాల్సింది ఇప్పుడే చేయండి చెప్తాం. మనమే చేస్తాం చాలా మంది. అలా కుదరదు, ఇవాళ చేయాల్సింది రేపు చేస్తా ఉంటాం. నిన్నటి పరిస్థితి ఏంటి, నిన్నటి ఇవాళ కాదు, నిన్ను కూడా రేపే చేస్తాం అంటున్నాం. సార్ గారు అంతే కదా సార్. సో దానికి ఒకవేళ లేజినెస్ కూడా మనకి క్యూ చూసినట్టయితే ఇట్ ఇస్ బేసికలీ మనకు చాలా పనులు ఉన్నాయి. ఆ పని చేయాలి, ఈ పని చేయాలి, అది చేయాలి, బ్యాంక్లో డిపాజిట్ చెక్ డిపాజిట్ చేయాలి, ఇక్కడ బిల్ పేమెంట్ చేయాలి, ఇక్కడ పుస్తకాలు సర్దుకోవాలి, ఈ పని చేయాలి, మన ఆఫీస్లో వాళ్ళ స్టేటస్ రిపోర్ట్ రాయాలి, రైట్ అకౌంట్స్ సెటిల్ చేసుకోవాలి, ఏంటో ఉంటాయి. ఇన్ని పనులు ఉన్నాయి. ఇలా కుదరదు. ఏం చేస్తాం మనం, ఏం చేస్తామంటే ఈజియెస్ట్ థింగ్ ఈజ్ ప్రియారిటైజ్ చేసి ఒకటి తర్వాత ఒకటి చేసుకోవచ్చు. ఒకసారి టైం మేనేజ్మెంట్లో ఆల్రెడీ క్లియర్ చెప్పాం. ప్రియారిటైజ్ చేసి ఒక ఆర్డర్తో ఒకటి చేస్తాం. మనం అలా చేయము. మనం ఏం చేస్తాం, ఇన్ని ఉన్నాయి కదా సరే తర్వాత చేద్దాం అనుకుంటాం. ఇది రేపు చేస్తాను, అది అప్పుడు చేస్తాను, ఇది అప్పుడు చేస్తాను. సో ఈ రోజు మాత్రం ఏం చేయాలి కొంచెం పడుకుంటారు. దిస్ వాజ్ మోస్ట్లీ హ్యాపన్స్ అండ్ ఆల్వేస్ వీ ప్రొక్రాస్టినేట్. ద రొటీన్ ఈస్ ప్రొక్రాస్టినేషన్, క్యూ ఈస్ ఓవర్వెల్మ్డ్ లాట్ ఆఫ్ టాస్క్ అండ్ రివార్డ్ ఈస్ టెంపరీ ఫామ్. ఇప్పుడు ఏం లేవు, చేయాల్సింది రేపు ఎల్లుండిగా, ఇంకా 10 రోజులు ఉంది, 100 రోజులు ఉంది అనుకుంటాం కదా. సో దిస్ ఈస్ బేసికలీ లేజినెస్ కి ఇది క్యూ రివార్డ్ అండ్ రొటీన్ అండ్ రివార్డ్ ఆర్ క్యూ యాక్షన్ అండ్ రివార్డ్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఒకటి ఇంట్రెస్టింగ్ ఒకటి మీకు చూపిస్తాను, ఒక పిక్చర్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. దెన్ ఐ హావ్ ఎ క్వశ్చన్ హియర్. దీంట్లో ఇక్కడ చూసినట్టయితే ఒక వెహికల్ కింద ఒక వ్యక్తి యాక్సిడెంట్ అయింది. ఇక్కడ ఆ వ్యక్తి యాక్సిడెంట్ అయితే ఆ వ్యక్తి పక్క పాదచారిని అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే గివ్ మీ యువర్ ఫోన్, అంటే మీ ఫోన్ నాకు ఇవ్వండి అన్న వెంటనే పాదచారి రెస్పాన్స్ ఏంటంటే తీసుకోండి ఫోన్ అంటున్నారు. దీని తర్వాత నెక్స్ట్ యాక్షన్ ఏమై ఉండొచ్చు? నౌ ఐ వాంట్ అఖిల గారు టు స్పీక్. చెప్పండి ఏమై ఉండొచ్చు? చెప్పండి అఖిల గారు. మీకు కొద్దిగా చెప్పండి, మరి చెప్పండి. వాళ్ళ రిలేటివ్స్ కి వాళ్ళకి కాల్ చేసి చెప్పండి. వండర్ఫుల్, థ్యాంక్ యూ మేడం. నాగలక్ష్మి మేడం ఏమై ఉండొచ్చు? సెల్ఫీ తీసుకోవడానికి అయి ఉంటుంది సార్. సెల్ఫీ తీసుకోవడానికి వాళ్ళ క్రియేటివిటీ. నాగలక్ష్మి మేడం సెల్ఫీ తీసుకోవడానికి
ఏది జరిగినా అలా పోస్ట్ చేసేయడం అలవాటు అయిపోయిన హ్యాబిట్ లో అలా కూడా చేయాలనిపించవచ్చు సార్. వండర్ఫుల్ వండర్ఫుల్ అండి, వండర్ఫుల్. యా, ఓం ప్రకాష్ గారు మీ హ్యాండ్ రైజ్ చెప్పండి సార్. సార్ అంటే యాక్చువల్ గా అంతే, రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ అతనికి యాక్సిడెంట్ అయిందని చెప్పడం కోసం ఇన్ఫర్మేషన్ కానీ మోస్ట్లీ అయితే అదే అనుకుంటున్నాను. Yeah, that is very common sense. అంబులెన్స్ కూడా కాల్ చేయండి. That is what is expected also, right? Expect common sense. కృష్ణ గారు మీరు చెప్పండి. డాక్టర్ కి 108 యాక్సిడెంట్ ఫోన్ చేయడానికి సార్. Yes, actually, yes. Because that is what is expected. కానీ నేను ఇక్కడ షేర్ చేసే అంటే మోరలెస్ లక్ష్మి గారు చెప్పినట్టుగా వాట్ ఐ హ్యాపెన్స్ దిస్ పర్సన్ అప్డేటింగ్ స్టేటస్ మెట్ విత్ అన్ యాక్సిడెంట్ అంటున్నారు. అదా మరి చూసారా. అలాగే ఇంకో ఇన్సిడెంట్ ఇక్కడ ఏంటంటే బేసికల్గా ఇక్కడ ఏమంటారు, బేబీ డెలివరీ చేశారు. దెన్ షీ సేయింగ్ డాక్టర్ ప్లీజ్ టెల్ మీ బాయ్ ఆర్ గర్ల్, ఐ వాంట్ టు అప్డేట్ మై స్టేటస్ ఆన్ మై ఫేస్బుక్. దిస్ ఈస్ ఎక్స్ట్రీమ్ ఎగ్జాంపుల్, బట్ హౌ దిస్ హ్యాపెన్స్ అండి. ఇందాక నా లక్ష్మి గారు చెప్పినట్టు ఇది హ్యాపెన్స్. ఎందుకంటే మనకి సోషల్ మీడియా is probably it could be taken an addiction, but it is a extreme habit which becomes an addiction later. So it's also again social media ఏంటంటే మనకు బోర్డమ్, కొద్దిసేపు మనకు కొంచెం బోర్ అనిపిస్తుందండి. దట్ ఈస్ అ క్యూ. కొంచెం బోర్ అనిపిస్తుందంటే ఏం చేస్తామంటే ఇక్కడ ఫోన్ ఎక్కడ పోయింది, నా ఫోన్ ఎక్కడ పడలేదు. ఓకే, ఈ ఫోన్ చూసి వెంటనే చూసి నేను అబ్జర్వ్ చేసింది అంటే ఒకసారి నేను డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఒకసారి ట్రాఫిక్ లైట్ దగ్గర రెడ్ లైట్ పడుతుంది, రావుతున్నాను. అక్కడ నాకు వచ్చి హైదరాబాద్ లో కనబడుతుంది 120 seconds. చెప్తాను. సో నెక్స్ట్ 120 seconds తర్వాత నాకు గ్రీన్ లైట్ వస్తుంది. నేను పక్క వాళ్ళని అబ్జర్వ్ చేస్తుంటే ఏం చేస్తానంటే వెంటనే కార్లో చేసి బెస్ట్లీ ఫోన్ తీసి చూస్తూ ఉంటారు, ఏదో కొంపలు పోయిపోయినట్టు. మనం అక్కడ ఉన్న పని ఏంటి, చేయాల్సిన పని ఏంటి, వాట్ వీ హ్యావ్ టు ఫోకస్ అనే బేసిక్ అంటే కొంచెం బోర్డమ్ అయిపోయిన వెంటనే మనకి ఇక్కడ ఆటోమేటిక్గా మనకి హ్యాబిట్ అయిపోయింది కాబట్టి ఆటోమేటిక్గా చూస్తూ ఉంటాం. అదేవిధంగా దీని ఏంటంటే జనరల్గా మనం చూసిన అబ్జర్వేషన్, సోషల్ మీడియాతో అబ్జర్వేషన్ ఏంటంటే మనం ఒక 2 నిమిషాలు చూద్దాం అనుకుంటాం. 2 నిమిషాలు ఏమవుతుంది, నాగలక్ష్మి చెప్పినట్టు 2 నిమిషాలు ఏమవుతుంది, నథింగ్ విల్ హ్యాపెన్. 2 నిమిషాలు అనుకుంటాం, 2 నిమిషాలు వైపు చూస్తాము. దాని తర్వాత దెన్ ఈజియెస్ట్ థింగ్ థంబ్ తీసుకొని అలా స్వైప్ చేస్తాం. లేకుంటే బెస్ట్లీ హారిజాంటల్లో వర్టికల్ స్వైప్ చేసిన వెంటనే నెక్స్ట్ రీల్ వస్తుంది, ఆర్ నెక్స్ట్ వీడియో వస్తుంది, ఆర్ నెక్స్ట్ మెసేజ్ వస్తుంది, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఆ 2 నిమిషాలు 10 నిమిషాలు అవుతుంది, 15 నిమిషాలు అవుతుంది, 15 నిమిషాలు గంట అవుతుంది, గంట 2 గంటలు అవుతుంది. మన జీవితం నుంచి 2 గంటలు వేస్ట్ అయిపోతుంది. దిస్ ఈజ్ ఆల్సో ఏ హ్యాబిట్. ఎలా అంటే దానివల్ల ఏంటంటే మనకు బోర్డమ్ వస్తుంది. తర్వాత రొటీన్ ఏంటంటే వి స్పెండ్ సమ్ ఫ్యూ అవర్స్ వితౌట్ అవర్ నాలెడ్జ్. దెన్ దానికి టెంపరీ ప్రెషర్ కోసం చూస్తాము యాక్చువల్లీ, అండ్ వి వేస్ట్ లాట్ ఆఫ్ టైం. అండ్ ఒక ఇంట్రెస్టింగ్గా చెప్తాను ఒకటి, మార్నింగ్ లేసే బ్రషింగ్ టీత్ కూడా చాలా హ్యాబిట్. ఇందాక చెప్పినట్టుగా బేసిక్గా మనకంటే రాత్రి పడుకుంటాము, ఉదయాన్నే లేస్తాము, లేదా ఎప్పుడు పడుకొని లేచినా కానీ లేచిన వెంటనే మనకు ఒక నోట్లో ఒక టీత్ పై ఒక ఫిల్మ్ లాంటిది ఫామ్ అవుతుంది. లేచిన వెంటనే మనం అనుకుంటాము మనకు కొంచెం, దెన్ వీ ఇమీడియట్లీ గో టు ద బాత్రూమ్ వితౌట్ అవర్ నాలెడ్జ్, గో టు బాత్రూమ్ అండ్ బ్రష్ అవర్ టీత్. తర్వాత మనకు వచ్చేది మనకు ఒక ఫ్రెష్నెస్ అని కనబడుతుంది, మనకు ఒక మౌత్ ఫ్రెష్గా అనిపిస్తుంది, ఒక టేస్ట్ లాంటిది, ఒక మింట్ పేస్ట్ అయితే టేస్ట్ లాగా వస్తుంది. దెన్ వీ ఫీల్ ఫ్రెష్. దట్ హ్యాపన్స్ ఎవ్రీ టైమ్ అండ్ ఎవ్రీ డే. ఇంతకుముందు పాతకాలంలో బ్రష్ చేసుకునే వాళ్ళం కాదు, రైట్? నరసింహారావు గారు నాకు సింహం అప్పుడు బ్రష్ చేసుకోదు, కానీ మనం చేసుకుంటాం, ఎందుకంటే ఇట్స్ హ్యాబిట్ ఫర్ అస్. అది మంచిదే కాదు, చెడుగా చెప్పట్లేదు, బట్ ఇట్స్ హ్యాబిట్. ఒక క్యూ ఉంటుంది, దానికి రొటీన్ ఉంటుంది, రివార్డ్ ఉంటుంది. నేను అడిగే క్వశ్చన్ ఇప్పుడు ఏంటంటే మీకున్న గుడ్ హ్యాబిట్స్ ఏంటి, బ్యాడ్ హ్యాబిట్స్ ఏంటి? గుడ్ హ్యాబిట్స్ ఏంటి టైప్ చేయండి ఫస్ట్. నౌ యూ షుడ్, ఐ థింక్ ఎవ్రీబడి షుడ్ బి హ్యాపీ నౌ. గుడ్ హ్యాబిట్స్ ఏంటి టైప్ చేయండి, మీకున్న గుడ్ హ్యాబిట్స్. మంచి హ్యాబిట్స్ టైప్ కంపల్సరీ ట్రై చేయాలి. ఎందుకంటే మనం మంచి హ్యాబిట్ లేదని చెప్పలేం కదా, మంచి హ్యాబిట్స్ ఉంటాయి అందరికీ. ఎంతమంది వచ్చారు ఇన్ని రోజులు క్లాస్ అంటే ఏదో మంచి హ్యాబిట్ ఉండే ఉంటుంది. రీడింగ్ బుక్స్ వండర్ఫుల్ అండి. సుమా గారు, ఎర్లీ మార్నింగ్ అవేకనింగ్ ఈజ్ వెరీ వండర్ఫుల్. ఎస్, దట్ ఈస్ అ వండర్ఫుల్ హ్యాబిట్. ఎస్, వాకింగ్ ఈజ్ అ వండర్ఫుల్ హ్యాబిట్. గుడ్ హ్యాబిట్, వేకప్ ఎర్లీ. ఎస్, రీడింగ్ ఫిక్షనల్ బుక్స్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ హ్యాబిట్. మంచి హ్యాబిట్. ఎస్, వండర్ఫుల్. ఓకే, సో లెట్ us స్టాప్ హియర్. ఆనెస్ట్గా మీకున్న బ్యాడ్ హ్యాబిట్స్ అంటే టైప్ చేయండి.
వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్స్ ఇస్ మనమైతే ఏదైతే హ్యాబిట్స్ పోగొట్టుకోవాలనుకుంటామో మనం నలుగురికి చెప్తే ఆటోమేటిక్గా మన సబ్ కాన్షియస్ మైండ్ మనకి హెల్ప్ చేస్తుంది. ఫర్ షూర్ విల్. లేజినెస్ వండర్ఫుల్ సార్, ఆదమ్ సార్ వండర్ఫుల్. ఐఎమ్ షూర్ ఈ ప్రోక్రాస్టినేషన్ ఏదైతే సుమ గారు అన్నారో, ఆదమ్ గారు లేజినెస్ అన్నారు, ఫర్ షూర్ కొన్ని రోజుల తర్వాత మీకు ఈ లేజినెస్, ఈ ప్రోక్రాస్టినేషన్ వెళ్ళిపోతుంది. నెక్స్ట్ టైం వెన్ వి మీట్, ప్రాబ్లీ ఆఫ్లైన్ కావచ్చు, నేను ఆన్లైన్ నెక్స్ట్ ఆన్లైన్ క్లాస్ ఎప్పుడైనా కానీ యూ విల్ సే దిస్, ఈ లేజినెస్ పోయిందని, ప్రోక్రాస్టినేషన్ పోయిందని కంపల్సరీ చెప్తారు. మొబైల్ వాచింగ్ ఓవర్ ప్లానింగ్, ప్రోక్రాస్టినేషన్, ఎస్ వండర్ఫుల్ అండి. ఓకే, ఇది ప్రోక్రాస్టినేషన్ కానీ అని లేజినెస్ కానీ బ్యాడ్ హ్యాబిట్ అంటున్నారు. అలాగే వాకింగ్ ఈజ్ గుడ్ హ్యాబిట్ అంటున్నారు. రైట్, ఎర్లీ మార్నింగ్ వేకింగ్ అప్ గుడ్ హ్యాబిట్. ఎందుకు గుడ్ హ్యాబిట్, ఎందుకు బ్యాడ్ హ్యాబిట్? సిగరెట్ స్మోకింగ్ గుడ్ హ్యాబిటా బ్యాడ్ హ్యాబిటా? ఎందుకు సార్ గారు బ్యాడ్ హ్యాబిట్. బ్యాడ్ హ్యాబిట్ సార్, బ్యాడ్ హ్యాబిట్స్. బ్యాడ్ హ్యాబిట్ ఎవరు చెప్పారు బ్యాడ్ హ్యాబిట్ అని? సిగరెట్ తాగమని అడగండి వాళ్ళు, గుడ్ హ్యాబిట్ బ్యాడ్ హ్యాబిట్ అంటే ఏమంటారు వాళ్ళు? హెల్త్ పాడైపోద్ది కాబట్టి బ్యాడ్ హ్యాబిట్. హెల్త్ పాడవుద్ది కాబట్టి బ్యాడ్ హ్యాబిట్. కానీ ఆయనకి ప్లెజర్ ఇస్తుంది కాబట్టి అది అతనికి గుడ్ హ్యాబిట్. ఓకే, సో ఏంటంటే ఇది సార్ బేసికల్ ఏంటంటే మనకు గుడ్ హ్యాబిటా బ్యాడ్ హ్యాబిటా అనేది మెయిన్ ప్రధానంగా ఏంటంటే ఏదైనా మన లాంగ్ టర్మ్ గోల్ కి అలైన్ గా ఉంటే, సపోర్ట్ చేసే విధంగా ఉంటే, దట్ ఈస్ ఎ గుడ్ హ్యాబిట్. ఎనీ హ్యాబిట్ దట్ సపోర్ట్స్ యువర్ లాంగ్ టర్మ్ గోల్స్ ఇస్ గుడ్ హ్యాబిట్. ప్రధానంగా నేను ఉదయం నుంచి లేచిన నుంచి సాయంత్రం వరకు ఎనర్జీ మెయింటైన్ చేయాలి, ఫిట్ గా ఉండాలి, నాకు వెయిట్ ఎక్కువగా ఉండదు, నేను స్లిమ్ గా ఉండాలి. ఇమాజిన్ మై సెల్ఫ్ హౌ ఐ లుక్ లైక్, వండర్ఫుల్, ఆల్ ద టైమ్ ఎనర్జెటిక్ ఉండాలి నేను. కాబట్టి నేను పొద్దున్నే యోగా చేస్తాను, నా ఇంటర్నల్ గా బాడీ ఆర్గాన్స్ బాగుంటాయి, నేను ఎక్స్టర్నల్ కూడా బాగుంటాను, వేరుతో వాళ్ళతో చక్కగా మాట్లాడతాను. ఐ విల్ బి హ్యాపీ ఆల్ త్రూ ద డే, అండ్ ఐ హ్యావ్ టు బి హ్యాపీ ఆల్ త్రూ ద డే, ఐ హ్యావ్ టు బి ఫిట్ ఆల్ త్రూ అని నాకు ఒక లాంగ్ టర్మ్ హ్యాబిట్ అయితే నేను యోగా చేస్తే, యోగా ఇస్ గుడ్ హ్యాబిట్ ఫర్ మీ. ఓకే, అలాగే మనకు రీడింగ్ ద్వారా మనకు నాలెడ్జ్ వస్తుంది. ఎగ్జాంపుల్ చేస్తాను, రీడింగ్ ద్వారా మనకు అద్భుతమైన నాలెడ్జ్ వస్తుంది. దాని ద్వారా నాకు నాలెడ్జ్ పెరుగుతుంది, దాని ద్వారా నేను వేరే వాళ్ళు షేర్ చేయొచ్చు, దాని ద్వారా నాకు స్కిల్ పెరుగుతుంది. నేను నా గోల్స్ అచీవ్ చేస్తాను, నేను గొప్పగా అవుతాను అని, నేను గొప్పగా అవ్వాలి, ఐ హ్యావ్ టు రీచ్ దట్ గోల్, దట్ ఈస్ మై లాంగ్ టర్మ్ గోల్. దానికి రీడింగ్ సపోర్ట్ చేస్తుంది. కాబట్టి రీడింగ్ ఈజ్ ఎ గుడ్ హ్యాబిట్. అవును, ఫిజికల్ ఎక్సర్సైజ్ కావచ్చు, డిసిప్లిన్ కావచ్చు, ఆప్టిమిజం కావచ్చు, మెడిటేషన్ కావచ్చు. మన మనసు ఎప్పుడు ప్రశాంతంగా ఉండాలి. రైట్, ఎనీ డెసిషన్ దట్ ఐ టేక్ ప్రెసెంట్ గా తీసుకోవాలి అని నాకు ఉంటే, నేను మెడిటేషన్ చేస్తే, మెడిటేషన్ ఈజ్ బేసికలీ ఎ గుడ్ హ్యాబిట్. సిమిలర్లీ ఏదైనా హ్యాబిట్ మనకు లాంగ్ టర్మ్ గోల్ కి అపోజిట్ గా ఉంటే, దట్ ఈస్ కాల్డ్ ఏ బ్యాడ్ హ్యాబిట్. ఎగ్జాంపుల్స్ ఏంటి? ఇండిసిప్లిన్, పెసిమిజం కావచ్చు, స్మోకింగ్ కావచ్చు, డిజానెస్టీ కావచ్చు, అరగెన్స్ కావచ్చు. మనకు తెలుసు, తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబౌ, తన సంతోషమే తనకు స్వర్గము, తన దుఃఖమే నరకం అంటూ తద్యము సుమతి అని ఆల్రెడీ శుభశతకంలో ఉంది. అనగాని మన హ్యాబిట్ ఎలా ఉంటుందంటే, ఆటోమేటిక్గా మనకు రావాలంటే మనకు ఏదో కోపం వస్తుంది ఆటోమేటిక్. కానీ మనం ఏమనుకుంటామంటే, మన ఆరోగ్యం బాగుండాలి, మన ప్రశాంతంగా ఉండాలి అని అనుకుంటే, మనం కోపపడుతున్నామంటే దిస్ ఈజ్ నాట్ అలైన్డ్, దీస్ టూ ఆర్ నాట్ అలైన్డ్. అందుకే కోపం అనేది బేసికలీ అరగెన్స్ అనేది ఈజ్ ఎ బ్యాడ్ హ్యాబిట్. అలాగే నేను ఆరోగ్యంగా ఉండాలి, నా పిల్లల్ని బాగా చూసుకోవాలి, మా ఇంట్లో వాళ్ళని బాగా చూసుకోవాలి, వాళ్ళ ఆరోగ్యం కూడా బాగుండాలి. నేను వన్ సెకండ్ అండి, నేను చేస్తాను. యా, సో మనకు నేను బాగుండాలి, నా ఆరోగ్యం బాగుండాలి, నా ఇంట్లో వాళ్ళు బాగుండాలి, నా రిలేటివ్స్ బాగుండాలి, నేను మా మదర్ని పేరెంట్స్ బాగా చూసుకోవాలి, మా వైఫ్ని బాగా చూసుకోవాలి అని నాకు ఉంటే, దానికన్నా ముందు నేను బాగుండాలి. కానీ నేను ఎప్పుడైతే స్మోక్ చేస్తే నా ఆరోగ్యం ఇందాక చెప్పినట్టు నా ఆరోగ్యం పాడవుతుంది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నా ఆరోగ్యం పాడవుతే నేను ఎవరిని బాగా చూసుకోలేను, నా ఆరోగ్యం నేను బాగుండలేను, మా ఇంట్లో వాళ్ళని బాగా చూసుకోలేను. ఆయన అన్నెసరీగా వితౌట్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏం పాపం చేయకుండా కానీ అన్నెసరీగా వీఆర్ గెటింగ్ దెమ్ ఇంటూ ట్రబుల్. ఎంత వర్స్ట్ సిచ్యువేషన్ ఆలోచించండి. కాబట్టి అలా చేస్తే స్మోకింగ్ ఈజ్ ఎ బ్యాడ్ హ్యాబిట్. నా లాంగ్ టర్మ్ గోల్ ఏంటి, నేను చేసే పని ఏంటి, రైట్?
అలా బేసిక్గా మనం మన హ్యాబిట్స్ ని ఆడిట్ చేసుకుంటే దెన్ వీ కెన్ సే ఎనీథింగ్ ఇస్ బేసిక్లీ అపోజింగ్ మన లాంగ్ టర్మ్ గోల్, ఇట్ ఇస్ ఎ బ్యాడ్ హ్యాబిట్. సో ఇప్పుడు చూద్దాము హౌ టు బ్రేక్ ఏ బ్యాడ్ హ్యాబిట్. క్రిస్టల్ క్లియర్ గా కంపెల్లింగ్ రీజన్, మనకేంటి ఇది ఎందుకు బ్యాడ్ హ్యాబిట్ అని తెలియాలి. సింపుల్ గా నేను నెక్స్ట్ ఒక 3 months లో ఒక 5 kgs వెయిట్ తగ్గాలి. దానికి కావాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను షుగర్ ఫుడ్స్ తినొద్దు, అలాగే ఆయిల్ ఫుడ్స్ తినొద్దు. కానీ మీకు తెలుసు, మనకు తెలుసు. కానీ ఒకవేళ రేపు ఏదైనా ఫంక్షన్ వచ్చినా కానీ మీకు ఫంక్షన్లో పిలిచి పంచభక్షణ పరాణాలు పెట్టినా కానీ, బొబ్బట్లు పెట్టినా కానీ, స్వీట్లు పెట్టినా కానీ, రవ్వ లడ్డు పెట్టినా కానీ, కాకినాడ కాజా తాపేశ్వరం కాజా ఎక్కడ పెట్టినా కానీ మీరు ఒకవేళ క్లియర్ గా తెలిసిన రాసున్నాను అనుకోండి, నాకు వల్ల ఇది బేసికలీ ఇఫ్ ఐ వాంట్ టు రెడ్యూస్ మై వెయిట్ ఇది చేస్తే ఇట్ విల్ నాట్ హ్యాపెన్ అని మనకు క్లియర్ గా తెలుసు. ఇందాక స్మోకింగ్ గురించి చెప్పినట్టు కూడా నాకు ఆరోగ్యం బాగుండాలి, నేను బాగుండాలంటే బేసిక్ ఆరోగ్యం బాగుండాలి, ఏదైనా మంచి పని చేయాలంటే నాకు ఆరోగ్యం బాగుండాలి. కాబట్టి నా అనవసరంగా ఆరోగ్యం బాగుంటే నేను ఏం చేయలేను. కాబట్టి దానివల్ల అనర్థాలు క్లియర్ గా రాసుకుంటే నాకు క్లియర్ గా క్రిస్టల్ గా తెలిస్తే దెన్ ఇట్ ఈస్ ఎ వండర్ఫుల్ వే టు బేసికలీ బ్రేక్ దట్ హ్యాబిట్. ఎందుకంటే ఒక్కసారి మనకు క్లియర్ గా అనర్థాలు రాసుకుంటే మన సబ్ కాన్షియస్ మైండ్ లోకి వెళ్ళేసి అది మనం చేయనియదు పని. అలాగే ఏదైనా రొటీన్ దాన్ని బేసికలీ ఐడెంటిఫై ద రివార్డ్. మనకు ఈ యాక్షన్ చేస్తే క్యూ వల్ల ఈ యాక్షన్ తీసుకుంటే ఈ యాక్షన్ తీసుకుంటే మనకి ఈ రొటీన్ వస్తుంది, కాబట్టి ఈ యాక్షన్ తీసుకుంటే ఈ రివార్డ్ వస్తుంది. కాబట్టి ఈ సేమ్ రివార్డ్ రావడానికి నేను వేరే యాక్షన్ ఏమైనా తీసుకోవచ్చా అని ఆలోచించాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక స్మోకింగ్ గురించి మాట్లాడాను, ఇప్పుడు లెట్ మీ టాక్ అబౌట్ ఆల్కహాల్. చాలా మందికి ఆల్కహాల్ అలవాటు ఉంటుంది. ప్రధానంగా ఆల్కహాల్ అలవాటు ఎందుకుంటుందంటే నాకు నేను కొంతమంది ఫ్రెండ్స్తో కలవాలి, కొంచెం టైం స్పెండ్ చేయాలి. కొంతమంది ఆల్కహాల్ బీర్, విస్కీ, వాట్ ఎవర్, రమ్, జిన్, వాట్ ఎవర్ మెటీరియల్స్ ఆర్ దేర్, రైట్? కొంచెం తాగితే కొంచెం సోషల్ లైఫ్. సో ఇక్కడ ఏంటంటే మనకు రివార్డ్ ఏంటి? సోషల్ లైఫ్. యాక్షన్ ఏంటి? డ్రింకింగ్ ఆల్కహాల్. నేనేమంటున్నానంటే యూ రిప్లేస్ ద యాక్షన్ విత్ సంథింగ్ ఎల్స్. ఇదే సోషల్ రావాలంటే బేసిక్గా మనం 2-3 కలిసి ఒక వాకింగ్కి వెళ్ళొచ్చు, 2 నుంచి యోగా చేయొచ్చు, ఒక 2-3 కలిసి ట్రైనింగ్ అయిన తర్వాత ఒక స్కూల్కి వెళ్ళి స్కూల్ చెప్పొచ్చు. వాళ్ళకు జ్ఞానం తెలుస్తుంది, వాళ్ళకు మంచి అవుతుంది, మనకు మంచి అవుతుంది. ఇన్స్టెడ్ ఆఫ్ గెటింగ్ టు దిస్, ఒకవేళ క్లియర్ గా మనకు తెలిసి ఉండి ఇలా యాక్షన్ మనం వేరే యాక్షన్ తో రీప్లేస్ చేస్తే కరస్పాండింగ్ రివార్డ్ వచ్చే యాక్షన్ వేరే ఉందంటే అది కనిపెట్టి అది రీప్లేస్ చేస్తే దెన్ వీ కెన్ ఫర్గెట్ అబౌట్ దట్ హ్యాబిట్, వీ కెన్ బ్రేక్ దట్ హ్యాబిట్. ఇంకోటి రిమూవ్ ద యాక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక నేను చెప్పినట్టు ఒకవేళ మీరు పానీపూరి తినడము బ్యాడ్ హ్యాబిట్ అనుకుంటారు. బ్యాడ్ హ్యాబిట్ అంటాను నేను, ఎందుకంటే మనకి ఏదైనా కానీ మైదా చేసిన ఫుడ్స్, మైదా కావచ్చు, షుగర్ కావచ్చు, ఏదైనా బేసిక్లీ సాల్ట్ కావచ్చు, ఇవి చేసిన వైట్ సాల్ట్ కావచ్చు, ఏదైనా చేసిన ఫుడ్స్ ఎక్కువ తీసుకున్నారంటే ఇట్ బేసిక్లీ స్పాయిల్స్ అవర్ హెల్త్ క్లియర్గా. పానీపూరి, పిజ్జా, బర్గర్, సోడా, మన కార్బన్ డైఆక్సైడ్ మన బాడీ నుంచి కార్బన్ డైఆక్సైడ్ బయటికి వెళ్ళాలి. మీరు టేక్ సోడా, కోకోకోలా కావచ్చు, పెప్సీ కావచ్చు, ఎనీ కార్బోనేటెడ్ వాటర్, కార్బన్ డైఆక్సైడ్ వాటర్. ఎవరు మీరు ఏ యాక్టర్ అన్నా, ఏ హీరో, సోకాల్డ్ సినిమా హీరోస్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినా కానీ మనము వెన్ వి డ్రింక్ వీఆర్ యాక్చువల్లీ టేకింగ్ కార్బన్ డైఆక్సైడ్ ఇన్సైడ్ విచ్ ఈస్ అగైన్స్ అవర్ హెల్త్. సింపుల్ గా. కానీ మనకు క్లియర్గా ఇందాక చెప్పినట్టు మనకు ఒకవేళ మీకు పక్క సందులో పానీపూరి బండి కనబడితే ఈసారి మరి బయటికి వెళ్ళినప్పుడు పానీపూరి మేము తినొద్దు అనుకుంటే, మీరు బ్యాడ్ హ్యాబిట్ అనుకుంటే, ఇప్పుడు తినొద్దు అనుకుంటే మీకు యాక్సెస్ తీసేయండి. అంటే మీరు ఇటు సైడ్ పానీపూరి బండి ఉంటే ఇటు నుంచి వెళ్ళండి, లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళండి. బయటికి వెళ్ళినప్పుడు లెఫ్ట్ సైడ్కి వెళ్ళండి. మీకు కనబడదు. అవుట్ ఆఫ్ సైట్ ఈజ్ అవుట్ ఆఫ్ మైండ్. కొన్ని రోజులు మీకు కనబడకుంటే ఆటోమేటిక్గా మీకు ఆలోచన మైండ్లో వెళ్ళిపోతుంది. ఎనీథింగ్. కొంతమందికి యాక్చువల్గా ఆ పాన్ షాప్లో పాన్ తినే అలవాటు ఉంది. మీరు అటువైపు అక్కడ ఇటు వెళ్ళండి. రైట్? ఆటోమేటిక్గా ఇఫ్ యూ రిమూవ్ యాక్సెస్ ఆటోమేటిక్గా హ్యాబిట్ వెళ్ళిపోతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అంటే బేసిక్గా స్టార్ట్ విత్ 30 days ఛాలెంజ్. 30 రోజులు ఛాలెంజ్ తీసుకోండి. కొంతమందికి 18 days పట్టవచ్చు, కొంతమందికి 21 రోజులు పట్టవచ్చు, కొంతమందికి 30 రోజులు పట్టవచ్చు, కొంతమందికి 150 days పట్టవచ్చు, 250 days పట్టవచ్చు, కొంతమంది 6 నెలలు కూడా పట్టవచ్చు ఏదైనా హ్యాబిట్ పోగొట్టుకోవడానికి. సో టేక్ 30 days. నెక్స్ట్ 30 days నేనేమనుకున్నాను అంటే నేను చెప్తాను. నేను ఐ హావ్ డిసైడెడ్. ఇంతకుముందు
కొన్ని రోజుల క్రితం యాక్చువల్గా ఒకసారి వెంకటేశ్వర విజయవాడ వచ్చిన యాక్చువల్గా మటకా చాయ్ ఇప్పించారు ఒక దగ్గర. టీ తాగాలని అప్పుడు టీ తాగే అలవాటు ఉంది నాకు. ఒక మటకా అంటే ఒక కుండలో బిజీగా వేడి చేసి ఇస్తారు టీ, అది తాగేవాడిని. అంతకుముందు నాకు రోజుకు ఒక 4 to 5 times 6 times 7 times టీ తాగేవాడిని. కానీ టీ తాగిన తర్వాత నాకు గ్యాస్ ట్రబుల్ వచ్చింది, నేను ఆరోగ్యానికి బాగాలేదు, నేను టీ తాగొద్దు మానాలనుకున్నాను. అండ్ ఐ టుక్ ఏ 30 days ఛాలెంజ్. 30 days అంటే నేను నెక్స్ట్ 30 రోజులు టీ తాగాను. నెక్స్ట్ రోజు మా సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను, మా కజిన్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వచ్చేసి అన్నయ్య గారు మీరు జనరల్గా అంటే కాఫీ గురించి కాఫీ టీ రెండు తాగేమని, అన్నయ్య గారు మీరు జనరల్గా కాఫీ తాగుతారుగా, కాఫీ గ్లాస్ తీసుకొచ్చింది, కాఫీ గ్లాస్ తీసుకొచ్చి చిన్న గ్లాస్. ఇప్పుడు నేనేం చేయాలి? వేర్ దెర్ ఇస్ అ విల్ దెర్ ఇస్ అ వే అంటున్నాం, అందరూ తెలిసిందే. ఏ మాత్రం మొహమాటం లేకుండా, మా సిస్టర్కి ఏ మొహమాటం లేకుండా చెప్పాను, నేను ఈరోజు మాత్రం కాఫీ తాగాను. నిన్ననే కాఫీ మానే అనుకున్నాను, మానేశాను. ఏ మాత్రం కాఫీ తాగు. 1 సారి 2 సార్లు ఫీల్ అవుతారు. నిజంగా మీరు అనుకుంటారు, మీరు కూడా రేపు నుంచి టిఫిన్ తినొద్దు, నాకు బజ్జీలు తినొద్దు, బోండా తినొద్దు, లేకుంటే స్వీట్ తినొద్దు అనుకుంటారు. మేము వచ్చి బేసిక్గా నెక్స్ట్ రోజు వచ్చేసి మీకు పెళ్లి పత్రిక ఇస్తారు. పత్రిక వచ్చేసి మీరు రాండి, రాండి, మీరు సపరివార సమేతంగా మా ఇంటికి రండి, ఇక్కడ ఫంక్షన్ ఉంది అని మీకు వచ్చి బేసిక్గా అక్కడ వచ్చామంటే మీకు బొబ్బట్లు కావడం, బేసిక్గా రవ్వ లడ్డు కానీ ఏదో ఒక తాపేశ్వరం కాజా కానీ పెట్టి ఉంటారు. అక్కడ ఏం చేయాలి? డబుల్ కా మీఠా కానీ ఏదో ఒకటి పెట్టి ఉంటారు. మీకు మీరు తినవద్దు అనుకుంటారు. బట్ అక్కడే బేసిక్గా వేర్ దెర్ ఇస్ అ విల్ దెర్ ఇస్ అ వే. అక్కడ బేసిక్గా అయితే అనుకొని టేక్ ద 30 days ఛాలెంజ్. ఏది ఏమైనా కానీ అలాగే మన తల్లు అన్న 600 అయినా 106 అయినా కానీ ఏది ఏమైనా కానీ జస్ట్ టేక్ ద డెసిషన్. అండ్ 30 days ఆటోమేటిక్గా దట్ బికమ్స్ అన్ హ్యాబిట్. దాని తర్వాత మీకు తినాలని కూడా అనిపించదు, మీకు చేయాలనిపించదు. సిగరెట్ కూడా స్మోకింగ్ చేయాలనిపించదు, టీ తాగాలనిపించదు. ఏమైనా ఇప్పుడు టీ తాగాను, ఐ డోంట్ టేక్ టీ. నేను కూడా ఐ హావ్ ఎక్స్పీరియన్స్డ్. ఈ టెక్నిక్ పనిచేస్తుంది. 30 days ఛాలెంజ్ అద్భుతంగా పనిచేస్తుంది. చాలా మందికి ఒక 30 రోజులు తీసుకుంటే చాలా మందికి 21 రోజులు అయిపోతుంది. నెక్స్ట్ 21 days ఐ విల్ నాట్ డూ దిస్ యాక్టివిటీ అనుకోండి, ఆటోమేటిక్ అయిపోతుంది. అలాగే మనకు ఏదైనా మంచి హ్యాబిట్లు ఎలా పెంపొందించుకోవాలి అనుకుంటే, ఏదైనా హ్యాబిట్ మనకు కావాలంటే దానికి క్రిస్టల్ క్లియర్గా రీజన్ ఉండాలి. వై ఐ షుడ్ డూ యోగా ఇన్ ద మార్నింగ్, టెల్ మీ. రేపు పొద్దున 4:30 5 o'clock ఎందుకు లేవాలి నేను అని నాకు తెలిసి ఉండాలి. ఎందుకంటే నేను ఎర్లీ మార్నింగ్ 4:30 5కి త్వరగా లేస్తే నా కోసం నేను పని చేసుకోవచ్చు. ఒక పుస్తకం చదువుకోవచ్చు, ఇలాంటి పుస్తకాలను చదువుకోవచ్చు, లేకుంటే నేను యోగా చేసుకోవచ్చు, మన ఫిజికల్గా ఫిట్ అవ్వచ్చు. నేను ఇమాజిన్ ఇప్పుడు ఒక 70-75 kgs వెయిట్ ఉన్నాను, కానీ నా వాంట్ బికమ్ 65 kgs అంటే 65 kgs ఎలా ఉంటుంది. ఐ కెన్ ఇమాజిన్ మై సెల్ఫ్, ఇంత అందంగా ఉంటాను, ఇంత బ్యూటిఫుల్గా ఉంటాను, నేను ఇంత స్లిమ్గా ఉంటాను అనుకొని. కాబట్టి నేను యోగా చేసుకుంటాను. నాకు మంచి బోధన లేచి మంచి 2 మాటలు మంచిగా నేర్చుకోవాలంటే ఒక పుస్తకం చదువుకోవాలి. అది నాకు క్లియర్గా తెలిసి ఉండాలండి. అండ్ దట్ హాస్ టు బి రిటర్న్ క్లియర్గా రాసి ఉండాలి. వచ్చే రివార్డ్ ఏంటో నాకు క్లియర్గా తెలిసి ఉండాలి. ఇవి లుక్ ఎట్ వండర్ఫుల్ స్పీకర్ అవుతున్నాను, మంచి పుస్తకాలు చదివి వండర్ఫుల్ స్పీకర్ అవుతున్నాను. ఇమాజిన్ యువర్ సెల్ఫ్ ఒక 1000 మంది ముందు మాట్లాడుతున్నట్టు ఇమాజిన్ చేసుకోండి దాన్ని. రైట్, అలా కావాలి అంటే నేను ఈ పుస్తకాలు చదవాలి. పొద్దున్న లేచి మన కోసం మనం చదువుకోవాలి. మంచి ఎవరి సెషన్ చెప్తే వినాలి. రోజు 8 o'clock క్లాస్కి వచ్చి రావాలి. 8 o'clock అంటే 7:45 వచ్చేయాలి. అలా మనకు క్లియర్గా మనకు తెలిసి ఉండాలి. వై ఐ హ్యావ్ టు డూ దిస్. ఈ హ్యాబిట్ నాకు ఎందుకు అవసరం అని మనకు క్లియర్గా తెలిస్తే మన సబ్కాన్షియస్ మైండ్లో క్లియర్గా వెళ్ళిపోతుంది. అండ్ ఇట్ విల్ హెల్ప్ యూ టు ఇన్కల్కేట్ దట్ హ్యాబిట్. ఇందాక చెప్పినట్టుగా ఏదాకైతే రిమూవ్ చేయాలనుకున్నా, ఇన్స్టాల్ యాక్సెస్ యాజ్ మచ్ as పాసిబుల్. కొంతమందికి జిమ్కి వెళ్ళే బేసిక్గా ఫిజికల్ ఎక్సర్సైజ్ కావాలి, యోగా పక్కన పెడితే కొంతమంది ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తుంటారు. మా ఇర్ఫాన్ సార్ లాగా. ఇర్ఫాన్ సార్ బేసికలీ ఈజ్ ఫిజికల్ బాడీ బిల్డర్. యాక్చువల్లీ చూస్తే మీరు వెరీ హైపర్ యాక్టివ్. కొంతమంది ఏంటంటే నాకు కూడా అలా చేయాలంటారు. ఫర్ ఎగ్జాంపుల్ అంటే మనకు ఎవరైనా చేయాలి, నేను ఫిజికల్ ఎక్సర్సైజ్ ఇర్ఫాన్ సార్ లాగా మేము కూడా ఫిట్గా ఉండాలి అనుకున్నాను అనుకోండి, నేనేం చేయాలి? నేను కూడా జిమ్లో జాయిన్ అవుతాను. కొంతమంది అంటారు జిమ్లో జాయిన్. నేను జిమ్లో జాయిన్ అయ్యానండి, జిమ్లో సబ్స్క్రిప్షన్ తీసుకున్నారు, కానీ ఒక 1 month చూస్తున్నాను, కానీ నేను ఫిట్ అవ్వట్లేదు, నా వెయిట్ తగ్గట్లేదు, ఏమైంది? రేపు వెళ్ళి నేను జిమ్కి వెళ్ళి చూస్తాను అంటారు. అంటే సబ్స్క్రిప్షన్ మాత్రం డబ్బులు కట్టారు ఆన్లైన్లో, కానీ అక్కడ జిమ్కి వెళ్ళలేదు. అదైతే దగ్గరగా జిమ్కి వెళ్తేనే తగ్గేది. ఫస్ట్ జిమ్కి వెళ్ళాలి, అక్కడ పని చేయాలి. జిమ్కి ఇక్కడ జిమ్ వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ జిమ్ అనుకుంటే ఒక యోగా సెంటర్ ఏదో ఒకటి జిమ్ ఎగ్జాంపుల్ తీసుకుంటాను ఇక్కడ. ఒకవేళ అది 3 kilometers 4 kilometers దూరం ఉందనుకోండి, లేచినామంటారా అప్పుడు 3 kilometers ఎదుగుతారులే అనుకుంటాం, అది చేయం. కానీ అదే పక్కగా ఉంది అనుకోండి, దగ్గరలో ఉన్నది, రైట్, నియరెస్ట్ ఉంది అనుకో, ఆటోమేటిక్గా ఇట్ హ్యాపెన్స్.
అలాగే మనకి ఇదే ట్రైనింగ్ సెంటర్, ఇదే ట్రైనింగ్ అంటే ఎక్కడో దూరం పెట్టాలనుకోండి, జనరల్లీ ఆన్లైన్ అవుతుంది కాబట్టి అందరూ చేస్తాం. ఆఫ్లైన్ విజయవాడలో పక్కనే ఉంది కాబట్టి చాలా మంది చేస్తాం. అలా మనకు కావాల్సిన దాన్ని వీ హ్యావ్ టు ఇన్స్టాల్ యాజ్ మచ్ యాక్సెస్ పాసిబుల్. మనకు కనబడాలి వెంటనే, దగ్గరలో యాక్సెస్ అంటే ఈజీగా అప్రోచ్ అవ్వగలగాలి. అప్పుడు మనకు ఈ హ్యాబిట్ అనేది ఫామ్ అవుతుంది. అండ్ సేమ్ వే ఎలాగైతే 30 days ఛాలెంజ్ పోగొట్టుకోవాలనుకున్నాము, 30 days ఛాలెంజ్ పొందించే వరకు చేసుకోవచ్చు. నెక్స్ట్ 30 days యూ గో టు జిమ్, 30 days యూ డూ యోగా, నెక్స్ట్ 30 days యూ డోంట్ బేసికలీ యూ హ్యావ్ రన్నింగ్, నెక్స్ట్ 30 days ఇలాగే 2 నిమిషాల పుస్తకం చదవండి పొద్దున్నేసి, ఆటోమేటిక్గా ఫామ్ అయిపోతుంది. అందుకే నేను చెప్పాను, ఇన్ని రోజులు చేస్తున్నాను కాబట్టి ఆటోమేటిక్గా 8 o'clock రావడం అలవాటు అయిపోయింది మనకు. మంచి హ్యాబిట్, మంచి విషయాలు నేర్చుకోండి. మీకు చెప్తున్నాను, గ్యారంటీ ఇస్తున్నాను. ఈ క్లాస్ అయిపోయిన తర్వాత, ఆన్లైన్ అయిపోయిన తర్వాత, మీకు ఆఫ్లైన్ అయిపోయిన తర్వాత మేము నెక్స్ట్ రోజు వచ్చి 8 o'clock క్లాస్ ఉందని వెయిట్ చేస్తారు. ఎందుకంటే మనం రోజు నేర్చుకుంటున్నాం కాబట్టి అలా ఆటోమేటిక్గా మన మైండ్లో అలా ప్రోగ్రామ్ అయిపోయింది. ఇంకో వే ఏంటంటే, మీకు ఆల్రెడీ ఒక మంచి హ్యాబిట్ ఉంటే దానికి ఇంకో హ్యాబిట్ అయినా అటాచ్ చేసుకోవచ్చు. ఉదయాన్నే లేచే హ్యాబిట్ ఉందంటే జనం కంపల్సరీ ఎప్పుడు చెప్తుంటారు, బెదిరిగా మనకు సూర్యునితో కాంపిటీషన్ పెట్టుకోవాలి. మనం సూర్యుని కంటే ఉదయించక ముందే మనం నిద్ర లేవాలి, మిగతా వాళ్ళకు మార్గదర్శకంగా ఉండాలి. ఒకవేళ మీకు ఆల్రెడీ ఉదయాన్నే ఎర్లీ మార్నింగ్ లేచే అలవాటు ఉంటే దానికి అటాచ్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పుస్తకం చదువుకోవాలంటే దానికి లేచిన వెంటనే అటాచ్ చేయండి. ఒక ఆల్రెడీ ఉన్న హ్యాబిట్కి ఇంకో హ్యాబిట్ అటాచ్ చేస్తే, దీని తర్వాత ఇది చేస్తాను అని పెట్టి చేసేస్తుంటే ఆటోమేటిక్గా అది కూడా హ్యాబిట్ ఫామ్ అయ్యే అవకాశం ఎక్కువ. సో లుక్ ఫర్ ఏదైనా హ్యాబిట్ అలవాటు చేసుకోవాలంటే, ఏదైనా మీకు ఉందా, రిలేటెడ్ హ్యాబిట్ ఉందా, దాన్ని ఇది చేసామంటే దాన్ని అది చేస్తానని పెట్టుకోండి. అలాగే టైప్స్ ఆఫ్ హ్యాబిట్స్ చూసింటే మనకు ఫిజికల్ హ్యాబిట్స్, మెంటల్ హ్యాబిట్స్ అండ్ ప్రొడక్టివ్ హ్యాబిట్స్ అనేవి కూడా ఉంటాయి. ఫిజికల్ హ్యాబిట్స్ అంటే ఇందాక చెప్పినట్టు ఎక్సర్సైజ్ కావచ్చు, హెల్తీ బ్రేక్ఫాస్ట్. మన బేసిక్గా బ్రేక్ఫాస్ట్ కావచ్చు, లంచ్ కావచ్చు, డిన్నర్ కావచ్చు. బేసిక్గా మన బాడీలో 70% ఆఫ్ ద బాడీ వాటర్, అలాగే తెలిసిందే. బేసిక్గా వాటర్ బేస్డ్ ఫ్రూట్స్ కానీ, వెజిటేబుల్స్ కానీ, ఎక్సర్సైజ్ చేయడం కానీ, ఇది బేసికలీ గుడ్ ఫిజికల్ హ్యాబిట్. అలాగే మెంటల్ హ్యాబిట్స్, మెడిటేషన్, మెడిటేషన్ కావచ్చు, బేసికలీ యూ హావ్ టు హ్యావ్ మోటివేషన్. అండ్ నెగిటివ్ సెల్ఫ్ టాక్ బ్యానిష్. నెగిటివ్ సెల్ఫ్ టాక్ మనకు ఉండదు. మనకు బేసిక్గా నాకు ఇది రాదు, నేను ఇది కాదు, నా పని కాదు, నేను ఏం చేయలేను, అలాంటివి ఉండనే ఉంటుంది. ఐ కెన్ డూ ఎవ్రీథింగ్. ఆ కాన్ఫిడెన్స్ ఒక్కసారి ఇంపాక్ట్ చేయడానికి ఎట్లా లేని కాన్ఫిడెన్స్ నాకు వచ్చేస్తుంది. ఐ కెన్ డూ ఎవ్రీథింగ్, అది ఐ కెన్ డూ ఎవ్రీథింగ్, ఐ కెన్ డూ ఎనీథింగ్. ఆ బేసిక్గా మనకు మన మీద మన కాన్ఫిడెన్స్ ఉంటే బేసిక్గా దట్ ఈస్ ఎ గుడ్ మెంటల్ హ్యాబిట్. అండ్ జనరల్గా మనకు సెల్ఫ్ డౌట్ ఉంటే కిల్ మోర్ డ్రీమ్స్ దాన్ ఫెయిల్యూర్ ఎవర్. ఒక ఫెయిల్యూర్ బేసిక్ జనరల్గా ఏదైనా జీవితంలో, ఇందాక చెప్పాను, ఇంతకుసారి గుర్తు చేసిన జీవితంలో గెలుపులు మలుపులు ఉంటాయి, గెలుపులు ఓటములు ఉండవు అనేది. సో ఫెయిల్యూర్ వస్తే వీ కెన్ యాక్చువల్లీ గెట్ ఓవర్ దట్ ఫెయిల్యూర్ అండ్ వీ కెన్ గో టువర్డ్స్ సక్సెస్. కానీ మనకు సెల్ఫ్ డౌట్ ఉంటే మాత్రం దాన్ని ఏం చేయలేము. సో మనకి ఏదైనా కళ్ళలో ఉన్న సహకారం చేసుకోవాలంటే మన మీద సెల్ఫ్ డౌట్, నా అవసరం అవుతుందా అన్న డౌట్ మాత్రం ఉంటుంది. ప్రొడక్టివ్ హ్యాబిట్స్ వచ్చేసి మనం వేకపింగ్ ఒక 1 hour ఎర్లీ. ఒకవేళ మేము ఒకరోజు 6 గంటలకు వేస్తున్నాం అంటే 5 గంటలకు ఇవ్వడం. అలాగే డెడికేషన్, ఏదైనా యాక్టివిటీ చేస్తున్నారంటే దానిపై డెడికేషన్. అండ్ గోల్స్ క్లియర్గా ఒక నోట్బుక్ పైన, పేపర్ మీద బేసిక్గా మనకు కనపడే విధంగా, ఎక్కడ ఈ రూమ్లో, బెడ్రూమ్లో కానీ, వంట రూమ్లో కానీ, ఎక్కడైనా కానీ కనపడే విధంగా, మన ఆఫీస్ రూమ్లో, మన డెస్క్ పైన కనపడే విధంగా మన గోల్స్ క్లియర్గా ఉండాలి. సో దట్ అది ఆటోమేటిక్గా మన మైండ్ సబ్ కాన్షియస్ మైండ్లోకి వెళ్ళాలంటే మనకు రోజు కనపడాలి. అండ్ దట్ విల్ హెల్ప్ us to basically achieve our goals and so that we can be successful. And last 5 points చెప్తానండి బిఫోర్ ఐ క్లోజ్. ఆఫ్టర్ దట్ ఐ విల్ క్లోజ్ దిస్ సెషన్. మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ అవర్ లైఫ్. మన జనరల్గా మనకు ఉదయాన్నే లేచి ఏం చేయాలి మనకు ఆల్రెడీ తెలిసింది, ఏం చేయదు చెప్తాను. ఇది అర్థమండి. జస్ట్ నెక్స్ట్ 5 minutes స్టాప్ డూయింగ్ దిస్ ఇన్ ద మార్నింగ్. జనరల్గా మనం ఉదయాన్నే లేదాం అనుకుంటాం, 5 o'clock లేదాం అనుకుని జనరల్గా అందరు చేసే పని ఏంటంటే అలారం పెట్టుకుంటాం, రైట్? ఫోన్ లేకుంటే అలారం పెట్టుకొని చేసే పని అండి. సుమారు ఏం చేస్తాం, అలారం పెట్టుకొని అలారం మోగుతుంది, మిషన్ కాబట్టి మోగుతుంది, ఏం చేస్తాం మేము? మళ్ళీ ఇంకో 10 minutes తర్వాత రీసెట్ చేసి పడుకుంటాం సార్. పడుకుంటాం, కరెక్ట్, వండర్ఫుల్, ఎస్. అండ్ వీ డూ స్నూజ్ చేస్తాం. ఒక 5 minutes 10 minutes మళ్ళీ మోగుతుంది, మళ్ళీ పడుకుంటాం, లేస్తాం, కట్టేస్తాం, పడుకుంటాం, మళ్ళీ మోగుతుంది, అది కట్టేస్తాం, పడుకుంటాం. మళ్ళీ సరే పుణ్యకాలం అయిపోతుంది, మళ్ళీ 7:30 అయిపోతుంది, ఇక్కడ 7 అవుతుంది అనుకుంటుంది, ఎంతో ఒక టైం అవుతుంది, రైట్? మనం ఒక టైం లేదనుకుంటాము, ఇంకో టైం అయిపోతుంది.
దీనివల్ల 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కామన్గా ఫండమెంటల్గా 2 ఇష్యూస్ ఉన్నాయండి. ఒకటి, మీరు దీనికంటే మీరు 2 గంటలు ఏదైతే మనకు స్నూజ్ చేసి పడుకొని లేచి చేసే వల్ల మీరు ఎలాగో నిద్రపోరు. ఎందుకంటే నిద్రపోని అది మిషన్ అనవసరంగా మీకు టైం వేస్ట్. దానికంటే ముందు యాక్చువల్గా ఊరికే కట్టేసి ఊరికి పడుకోవడం బెటర్. ఆ 2 hours అట్లీస్ట్ మీకు బాడీగా రెస్ట్ వస్తుంది. అది ఫండమెంటల్ థింగ్. కానీ నేను చెప్పే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మనము ఎప్పుడు సక్సెస్ అనుకుంటామంటే, ఎప్పుడు అనుకుంటామంటే ఎప్పుడైతే మనం ఏదైతే టాస్క్ అనుకుంటామో దాని టాస్క్ చేసుకుంటే, గోల్ అనుకుంటాము, చిన్న గోల్ కాబట్టి పెద్ద గోల్ కాబట్టి పెద్ద యాక్టివిటీ అనుకుంటాము, దాన్ని చేస్తే మనం సక్సెస్ఫుల్ అని ముందే అనుకున్నాం, అవునా కదా, రైట్? కానీ ఈ కేసులో ఎప్పుడైతే మనం అలారంని స్నూజ్ చేస్తామో లేవట్లేదు, వాట్ ఇట్ మీన్స్ అంటే, ఎందుకంటే ముందు రోజు రాత్రి మనము అలారం పెట్టుకుంటాం, అవునా? మేడం ముందు రోజు రాత్రి పెట్టుకుంటాం అంటే రేపు ఉదయం లేచి నేను ఈ పని చేస్తాను, లేస్తాను అని ఒక టాస్క్ మన మైండ్కి ఆల్రెడీ చెప్పేసాం మనం. కానీ మనం ఏం చేస్తున్నాము? లేవట్లేదు. అంటే ఏంటి? మనం అనుకున్న టాస్క్ని మనం చేయలేదు కాబట్టి వీఆర్ నాట్ సక్సెస్ఫుల్, బట్ వీఆర్ ఏ ఫెయిల్యూర్. అంటే వీఆర్ స్టార్టింగ్ ఏ డే విత్ ఎ ఫెయిల్యూర్ ఫండమెంటల్గా. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, మీరు యూ స్నూజ్ అండ్ యూ లూజ్. కాబట్టి మీరు ఒకసారి అలారం పెట్టుకున్నారంటే మీరు చేసే పని ఏదైనా ఉండొచ్చు, ఏం పని చేసే తర్వాత విషయం అండి. ఒకసారి అలారం పెట్టండి. ఈ రోజు రాత్రి పడుకొని రేపు పొద్దున అలారం పెట్టుకున్నారంటే కంపల్సరీ లేవండి. లేచి పక్కన కూర్చోండి, ఏం చేయండి, మీరు ఏమని చేయద్దు. బట్ దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ సక్సెస్ఫుల్. యు ఆర్ స్టార్టింగ్ యువర్ డే విత్ సక్సెస్. కానీ ఒక అలారం పెడితే, ఈరోజు అలారం పెడితే కంపల్సరీ లేవండి, లేకుంటే అలారం పెట్టకండి. అలారం పెట్టకండి అంటే అట్లీస్ట్ ఐఎమ్ గోయింగ్ టు స్లీప్. కానీ అలారం పెట్టాలంటే నేను లేస్తాను అనుకుంటున్నారు. యూ స్టార్ట్ యువర్ డే విత్ సక్సెస్ఫుల్ సో దట్ ఎవ్రీ యాక్షన్ దట్ యూ టేక్ ఈ సక్సెస్ఫుల్. రెండో విషయం ఏంటంటే కంప్లైనింగ్. నాకు ఉదయాన్నే లేచినామంటే నాకు ఇది లేదు, నాకు అది లేదు, నా వల్ల ఇది కాదు, 100 వాళ్ళకు ఉంది, నాకు లేదు. మనకుండే 98% ఉన్న దాంట్లో 98% ఉంటాయి, 90 పట్టించుకోము. 2% ఏదో ఉండవు, దాని గురించి బాధపడుతుంటాం. అండ్ దట్ క్రియేట్స్ లాట్ ఆఫ్ నెగటివ్ ఎనర్జీ. మన బాడీలో లాట్ ఆఫ్ నెగటివ్ ఎనర్జీ వచ్చి మనం ఏం పని చేయలేం. సో ఉదయాన్నే లేచి మీరు నెగటివ్ ఎనర్జీతో స్టార్ట్ చేశారంటే మనం డే అంతా నెగటివ్ అయిపోతుంది. మనం ఏం చేయలేం. వేరే టాస్క్, చిన్న టాస్క్లు చేయలేం. చిన్న టాస్క్లు మనం చేయలేకపోవడానికి కారణం ఏంటంటే ఉదయం మనం పాజిటివ్ ఎనర్జీతో స్టార్ట్ చేయకపోవడం. ఒక నిమిషం చెప్తాను. ఇప్పుడు చూడండి, మనకి ఫోన్ ఉంది, క్లాస్ అటెండ్ అవుతుంది, టేబుల్ ఉంది, చైర్ ఉంది, జాబ్ ఉంది, ఉదయం లేచాం, ఉదయం బ్రేక్ఫాస్ట్ చేసాం, లంచ్ చేసాం, డిన్నర్ చేసాం, రైట్? ఇంట్లో వాళ్ళు ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు, రిలేటివ్స్ ఉన్నారు, మంచి వాళ్ళు ఉన్నారు, ఇంపాక్ట్లో జాయిన్ అయినా మంచి విషయాలు నేర్చుకుంటున్నాము. మనకు వెహికల్ ఉంది, టీవీ ఉంది, చాలా ఉన్నాయి. మంచి విషయాలు నేర్చుకున్నాం, మనం నేర్చుకుంటున్నాం, వేరే వాళ్ళు కూడా నేర్పిస్తున్నాం. మనకంటే అదృష్టవంతులు ఎవరున్నారు? థింక్ అబౌట్ ఇట్. మనం ఏం చేస్తామంటే జస్ట్ 2 things రెండు లేవు కాబట్టి దాని గురించి ఆలోచిస్తాం. దట్ అన్నెసరీ క్రియేట్స్ లాట్ ఆఫ్ నెగటివ్ ఎనర్జీ. మనము ఇంత 98% ఆఫ్ థింగ్స్ మన దగ్గర ఉన్నాయి కాబట్టి నేనేంటంటే ఉదయాన్నే లేచి యూ షుడ్ బి గ్రేట్ఫుల్, థ్యాంక్ఫుల్ టు సంథింగ్. నాకు ఇన్ని మంచివి ఉన్నాయి కాబట్టి థ్యాంక్ఫుల్ టు గాడ్, నాకు ఇన్ని మంచివి ఇచ్చారు అని ఒకసారి థ్యాంక్ఫుల్గా ఇఫ్ యు ఆర్ షోయింగ్ గ్రాటిట్యూడ్. ఈవెన్ మీ ఇంటికి వచ్చే పాలు వచ్చి పాల ప్యాకెట్ వేశారంటే అతనికి కూడా థ్యాంక్ఫుల్ చెప్పండి. మీరు ఒకసారి ఆటోలో ఎక్కి దిగేసారంటే మీరు డబ్బులు ఇచ్చారు దానికి, సరే డబ్బులు ఎవరు ఇచ్చారు? డబ్బులు మీవే, డబ్బులు నాగా? డబ్బులు మనతో ఉండవు. మనిషి పుడతాడు, చనిపోతాడు, డబ్బులు ఇక్కడే ఉంటాయి, మనతో రావు. మనతో వచ్చేది ఒకటి పుణ్యమే, గ్రాటిట్యూడే. మరి ఎవరికి చిన్న వాళ్ళకి కూడా ఎవరికైనా సరే మీకు గ్రాటిట్యూడ్ చూపించి థ్యాంక్స్ చెప్తే వాళ్ళ ఫండమెంటల్ థింగ్ ఏంటంటే వాళ్ళకి చెప్పినంత మాత్రం మనకు పోయేది ఏమన్నా. యాక్చువల్గా గెట్స్ లాట్ ఆఫ్ ఎనర్జీ. గ్రాటిట్యూడ్ హ్యాస్ గాట్ హైయెస్ట్ వైబ్రేషన్స్, హైయెస్ట్ ఎనర్జీ. ఎంత మనం ఉదయాన్నే లేచి ఒక గ్రాటిట్యూడ్ లాగ్లో ఇలాంటి బుక్లో ఒకవేళ మీరు రాయగలిగితే, ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు గాడ్ బికాస్ ఐ హ్యావ్ దిస్, ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు గాడ్ ఐ హ్యావ్ దిస్,
వండర్ఫుల్ ఫ్యామిలీ ఉంది, పిల్లలు ఉన్నారు, మనవలు ఉన్నారు, భార్య ఉంది, భర్త ఉన్నారు, రైట్, తల్లిదండ్రులు ఉన్నారు, టేబుల్ ఉంది, కంప్యూటర్ ఉంది, టేబుల్ ఉంది, టీవీ ఉంది, వెహికల్ ఉంది, ఇల్లు ఉంది. ఇలా రాసుకుంటూ పోతే దెర్ విల్ ఇన్ఫినైట్ లిస్ట్ అలా పెరుగుతుంది. మీరు యాక్చువల్గా చేసి చూడండి, రేపు పొద్దున చేసి చూడండి, నాకు ఏమి ఉన్నాయి థ్యాంక్స్ చెప్తూ ఉండండి. యువర్ లిస్ట్ ఇస్ ఎనార్మస్, అలా పెరిగిపోతుంది. బట్ ఆ ఏదో 1, 2 అలా మనకు లేవుంటే దాని గురించి బాధపడుతుంటాం. సో నేను చెప్పేది ఏంటంటే, డోంట్ కంప్లైన్, స్టాప్ కంప్లైనింగ్, స్టార్ట్ మేకింగ్ ఎఫర్ట్స్. మనకు అన్ని రిసోర్సెస్ ఉన్నాయి, వీ డోంట్ నో హౌ టు యూజ్ దెమ్. రైట్, అది నేను నెక్స్ట్ వచ్చేసేది ఏంటంటే, మోస్ట్ ఇంపార్టెంట్ సోషల్ మీడియా. దాని గురించి మాట్లాడాలి. సోషల్ మీడియా ఉదయం లేచిన వెంటనే మొట్టమొదటి చేసే పని ఎవరంటే ఒకటి చెప్పారు, అక్కడ ఫోన్ చూస్తానండి. చాలా మంది అలా చేస్తుంటారు, పక్కన హస్బెండ్ ఉన్నా వైఫ్ ఉన్నా పట్టించుకోరు, ఫోన్ ఎక్కడ పోయింది చూస్తాం. పిల్లలు ఉన్నా, భార్యాభర్త ఉన్నా లేదు, తల్లిదండ్రులు ఉన్నా లేదా, పక్కన ఫ్రెండ్ ఉన్న క్లాస్మేట్ ఉన్నా లేదా, నా ఫోన్ ఎక్కడ ఉంది? ఫోన్ లేకుంటే ఏదో అయినట్టు. ఎందుకంటే ఫోన్లో వచ్చి వాట్సాప్ చూడాలన్నా, ఇన్స్టాగ్రామ్ చూడాలన్నా, యూట్యూబ్ చూడాలి, ఏదో ఒకటి చూడాలి. ఫస్ట్ థింగ్ ఇస్, ఇందాక చెప్పినట్టు మీరు ఉదయాన్నే లేచిన వెంటనే ఆ టైం యువర్ ప్రీషియస్ టైం మీరు మీకోసం వాడుకోవాలి. పుస్తకం చదువుకోవాలి, సార్ చెప్పినట్టు యోగా చేసుకోవాలి, ఫిజికల్ ఎక్సర్సైజ్ చేసుకోవాలి, మీకోసం మీరు వాడుకోవాలి. ఇఫ్ యు ఆర్ టచింగ్ సోషల్ మీడియా ఆన్ ఫోన్, మీ టైంని వేరే వాళ్ళు వాడుకుంటారు. 2 గంటలు వేస్ట్ అయిపోతుంది, ఎంతో టైం వేస్ట్ అయిపోతుంది. మీ 24 అవర్స్లో ఆ మార్నింగ్ టైం ఈజ్ ప్రీషియస్ టైం ఫర్ యువర్ సెల్ఫ్. సుమా గారు అంటే సుమా గారికి టైం అది, విజయ్ గారు అంటే విజయ్ గారికి టైం, విజయ్ గారికి టైం, నరసింహారావు సార్ అంటే నరసింహారావు టైం, శ్రీనివాసరావు గారి టైం అది మార్నింగ్ టైం. మీ టైం మీది. కానీ ఏదైనా ఫోన్ వచ్చేసి ఆ బేసిక్గా సోషల్ మీడియా చూస్తే నేను ఎక్కడికో అయిపోతాను. అండ్ ఆబ్వియస్లీ ఫోన్లో జనరల్గా ఎనీథింగ్ నెగిటివ్గా ఉంటుంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోన్లో నోటిఫికేషన్ ఆఫ్ చేయండి. ఉదయాన్నే నథింగ్ షుడ్ డిస్టర్బ్ యూ. వాట్సాప్ రాగానే టింగ్ అని సౌండ్ వస్తుంది, వైబ్రేషన్ అవుతుంది, ఏదో రాగానే నేను చూస్తాం, అక్కడ చూసామంటే అక్కడికి వెళ్ళిపోతాం, అమ్మ టైం అయిపోతుంది. నోటిఫికేషన్ ఆఫ్ చేయండి. తర్వాత డే అంతా ఉంటుంది నాకు చూసుకోవడానికి, సోషల్ మీడియా చూసుకోవడానికి. సో డోంట్ లుక్ ఎట్ సోషల్ మీడియా ఎర్లీ ఇన్ ద మార్నింగ్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ అవాయిడ్ ఎనీ న్యూస్, ఎనీ నెగిటివ్స్. ఇప్పుడు టీవీలో కావచ్చు, న్యూస్ పేపర్లో కావచ్చు, జనరల్లీ నవడేస్ చూసినట్లయితే ఏదో ఒకటి పొలిటికల్ కావచ్చు, నాన్ పొలిటికల్ కావచ్చు, ఏదైనా ఎవ్రీథింగ్ ఇది నెగిటివ్. అది పని చేయట్లేదు, ఇది పని చేయట్లేదు, అక్కడ యాక్సిడెంట్ అయింది, ఇక్కడ యాక్సిడెంట్ అయింది, మైండ్ అంతా నెగిటివ్ న్యూస్ పోతుంది. ఇట్ బ్రింగ్స్ యువర్ ఎనర్జీ డౌన్. గ్రాటిట్యూడ్ అయితే హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఎనర్జీ, నెగిటివ్నెస్ ఇస్ ద లోయెస్ట్ లెవెల్ ఆఫ్ ఎనర్జీ. అవాయిడ్ వాచింగ్ ఎనీ న్యూస్ ఇన్ ద మార్నింగ్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్గా మనం ఏదైతే తింటామో అలాగే బిహేవ్ చేస్తాం. మన బాడీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. దేవుడు ఇచ్చిన, ప్రకృతి ఇచ్చిన బెస్ట్ టూల్ ఫర్ అస్ ఇది మన బాడీ. దాన్ని జాగ్రత్త తీసుకోవాలంటే ఉదయాన్నే లేచి మనం రాత్రి ఉపవాసం చేసిన, రాత్రి నిద్రపోయి ఉంటాం, ఉపవాసం చేసిన కాబట్టి యూ షుడ్ టేక్ హెల్దీ బ్రేక్ఫాస్ట్. స్టాప్ టేకింగ్ అన్హెల్దీ బ్రేక్ఫాస్ట్. పొద్దున్న లేచిన వెసులకి ఏదో ఒకటి త్వరగా బ్రెడ్ తినడము, లేకుంటే బేసిక్ ఏదైనా ఒకటి మైదా లేట్ ఫుడ్ బేసిక్ తీసుకొని పరిగెట్టి వెళ్ళిపోవడము, తినకుండా వెళ్ళిపోవడము చాలా చేస్తుంటారు. రైట్, బట్ డోంట్ టేక్ అన్హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఇన్ ద మార్నింగ్. యూ నో వాట్ ఈస్ హెల్దీ, వాట్ ఈస్ అన్హెల్దీ. రైట్, సో కలాం గారు ఏమంటారంటే, యూ కెనాట్ చేంజ్ యువర్ ఫ్యూచర్, బట్ యూ కెన్ చేంజ్ యువర్ హ్యాబిట్స్, అండ్ షూర్లీ యువర్ హ్యాబిట్స్ విల్ చేంజ్ యువర్ ఫ్యూచర్. హెన్స్ చేంజ్ యువర్ హ్యాబిట్స్ టు చేంజ్ యువర్ లైఫ్. ఓకే అండి, మీరు అద్భుతంగా మీ చెడు హ్యాబిట్లను పోగొట్టుకొని మంచి హ్యాబిట్లు పెంపొందించుకొని అద్భుతంగా మీ గోల్స్ రీచ్ అవుతారు, మీ జీవితం సక్సెస్ అవుతారని కోరుకుంటూ, ఇంత మంచి అద్భుతమైన అవకాశం నాకు ఇచ్చిన ఇంపాక్ట్ ఫౌండేషన్ మరియు గురూజీ శ్రీ గంపా నాగేశ్వరరావు గారికి, అండ్ అద్భుతంగా ముందుకు తీసుకొచ్చిన మొదటి బ్యాచ్ని అద్భుతంగా ముందుకు తీసుకొచ్చిన మన ఇన్ఛార్జ్ గారు వెంకట్ గారికి, అండ్ ఆల్ మెంటర్స్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్గా ఎంతసేపు 1 hour 10 minutes 1 hour 15 minutes నా మాట్లాడుతున్నా మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, ఇట్ వాస్ రియల్లీ ఆసమ్ ప్రెజెంటేషన్. అండ్ డైలీ మనకున్న హ్యాబిట్స్ని మనం ఏ విధంగా యూటిలైజ్ చేస్తున్నాం, ఏ విధంగా మార్చుకోవాలి, గుడ్ హ్యాబిట్స్ ఏంటి, బ్యాడ్ హ్యాబిట్స్ ఏంటి అనేది చాలా క్లియర్గా మనకి చెప్పారు. అండ్ పార్టిసిపెంట్స్కి ఎవరికైనా డౌట్స్ ఉంటే మీరు ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. మీన్ టైం మన ఇర్ఫాన్ సార్ సమ్రైజ్ చేస్తారు.
సార్ థ్యాంక్ యూ ఇర్ఫాన్ సార్. ఎస్ థ్యాంక్ యూ ప్రవీణ్ గారు. సో సూపర్ ఎనర్జీ అండి. యాక్చువల్గా ఇంపాక్ట్ ఫౌండేషన్ ఎంత నిస్వార్థంగా సేవ చేస్తుంది అని చెప్పడానికి ఈ రామచంద్రుడు సార్ యొక్క ఇప్పుడు ఇదైతే సెషన్ ఏదైతే ఒక మచ్చుతనక. సో మనం అందరము సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి రామచంద్రుడు గారు ఎంత నిస్వార్థంగా, ఎంత అరటి పండు ఒల్చినట్టుగా మనకి అంత నిజంగా అంత చెప్పారు. అంటే ఆయన యాక్చువల్గా మనకి అక్షింతలు కూడా వేశారు. ఆయన అట్ ద సేమ్ టైం మనకి కొద్దిగా కోపంగా కూడా చెప్పారు, మంచిగా ప్రేమగా కూడా చెప్పారు మన హ్యాబిట్స్ గురించి. సో సార్ స్టార్ట్ చేస్తూ సక్సెస్ అంటే ఏంటి అని చెప్పేసి మనందరినీ క్వశ్చన్ చేసినప్పుడు యాక్చువల్లీ ఏముంది, సక్సెస్ అంటే ఏముంది అనుకుంటాం. కానీ అంటే ఏదైనా సాధిస్తే సక్సెస్ అయ్యాము. కానీ మనకు గోల్ పెట్టుకుంటాము. ఆ గోల్ కి మనం చేసే పనులకి మధ్యలో ఉన్న గ్యాప్ ని తగ్గిస్తేనే సక్సెస్ వస్తుంది అని చెప్తే నిజమే కదా. సో మన యాక్షన్స్ కి గోల్స్ కి మధ్యలో చాలా గ్యాప్ ఉంది. అందుకని చాలా మంది మనం సక్సెస్ అవ్వలేకపోతున్నాం, ఫెయిల్యూర్ గా ఉంటున్నాము. తర్వాత మీరు తీసుకున్న టాపిక్ అదైతే ఉందో సార్, ఒక వండర్ఫుల్ వరల్డ్ ని క్రియేట్ చేయడానికి మనకి హ్యాబిట్స్ అనేది వెరీ మచ్ ఇంపార్టెంట్. హ్యాబిట్ ఈస్ ద మెయిన్ సోర్స్ ఫర్ టు క్రియేట్ ద వండర్స్ ఇన్ అవర్ లైఫ్స్. సో we first make our habits, then our habits makes our life, makes us. సో ఎక్కడన్నా మనకి గుర్తుపెట్టుకోవాలి. మనకి ఇప్పుడు శశికుమార్ గారు అన్నారు ఇందాక, సో నన్ను ఒక బ్రాండ్ గా రీకాల్ చేస్తారు. అంటే ఆయనకున్న హ్యాబిట్స్ కి, క్లీనింగ్నెస్ కి, ఆయనకున్న ఎర్లీ మార్నింగ్ హ్యాబిట్, యోగాకి ఆయనకు చక్కగా బ్రాండింగ్. సో అలాంటి హ్యాబిట్సే మన గుర్తింపు తీసుకొస్తాయి. ఆ విషయం మనకి రామచంద్ర సార్ చెప్పిన పాయింట్ చాలా బాగా నచ్చింది మనకి. తర్వాత హ్యాబిట్ అంటే ఏంటి, యాక్చువల్గా ఫ్రీక్వెంట్ గా మనం ఏదైనా పని చేస్తుంటే కనుక, ఏదైనా ఆటోమేటికల్ గా మన సబ్ కాన్షియస్ మైండ్స్ నుంచి ఆ ఎన్విరాన్మెంట్ బట్టి వస్తుంటే కనుక అదే హ్యాబిట్. సో మనం చేసే మనం నిజంగా ఫెయిల్యూర్ లో ఉన్నామా లేదా సక్సెస్ లో ఉన్నామా, ఒకవేళ ఫెయిల్యూర్ లో ఉంటే కనుక మన హ్యాబిట్స్ ని ఆడిట్ చేసుకోమన్నారు. ఎలా అయితే అకౌంటెంట్ వచ్చి ఆడిట్ చేస్తాడో అక్కడ అది ప్రాఫిట్ లో ఉందా లాస్ లో ఉందా అన్నట్టుగా మనం కూడా మనం చేసే హ్యాబిట్స్, మనకున్న హ్యాబిట్స్ ని కరెక్టా కాదా అనేది ఆడిట్ చేసుకోవాలి. దాంట్లో ఫస్ట్ స్టార్టింగ్ మీరు చెప్పిన పాయింట్ నిజంగానే సార్, నేను కూడా ఈ పని చేయట్లేదు అని పొద్దునే లెగంగానే మడత పెట్టాలి మన బెడ్షీట్ ని. దిస్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ అండి. సార్ చెప్పింది నిజంగా నేను ఆడిట్ చేసుకుంటున్నాను. దిస్ ఐఎమ్ నాట్ డూయింగ్, సో ఐఎమ్ లివింగ్ టు మై వైఫ్ నో, సో దట్ షీ విల్ బి డూయింగ్ అని చెప్పేసి గ్రాంటెడ్ అనుకున్నాను. కానీ ఐ విల్ బి డూయింగ్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్. దిస్ ఇస్ వన్ వండర్ఫుల్ ఇంపార్టెంట్ పాయింట్ సార్. And emotional habit, like whenever you are greeting to somebody, greet with the happiness and positiveness. అయితే అప్పుడు మనకి అవతల వ్యక్తి మనం తీసుకునే విధానం మారుతుంది. మనం ఏదైనా సరే ఎనర్జీతో ఉంటే కనుక మనం ఆ పాజిటివ్నెస్ కి అవతల వ్యక్తి మనం తీసుకుంటారు. ఆ హ్యాబిట్ ని డెవలప్ చేసుకుంటే అది ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. నిజంగా మనం కొత్త వాళ్ళని క్రియేట్ చేసి మీరు చెప్పిన పాయింట్ సరే, అదే ఇప్పుడు బాస్ ఫోన్ చేస్తే కనుక బాస్ మన కాల్ రిసీవ్ చేసుకోవడానికి మనం రిసీవ్ చేసుకోవడానికి హ్యాపీగా ఫీల్ అవుతున్నామా లేదా చెక్ చేసుకోవాలి. ఒకవేళ నిజంగా మనం హ్యాపీగా ఫీల్ అవ్వకపోతే దట్ మీన్స్ సంథింగ్ ఈజ్ రాంగ్ ఇన్ అవర్ హ్యాబిట్స్. సో ఇంకో ఫిజికల్ ఫిట్నెస్ పెంచుకోవాలి. తర్వాత స్ట్రెస్ లెవెల్స్, దానికి మనం డిప్రెస్ అయిపోతున్నామా, అయితే అవర్ ఫుడ్ హ్యాబిట్స్ కానీ లేదంటే ఎమోషనల్ హ్యాబిట్స్ ఆర్ నాట్ కరెక్ట్. సో ఆడిటింగ్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్ అని చెప్పారు సార్. సర్టన్లీ సార్, వి ఆల్ డూ ఆడిట్స్ from now onwards to check our habits, whether it is good habits or bad habits. So benefits ఏంటి, హ్యాబిట్స్ గుడ్ హ్యాబిట్స్ ఫార్మ్ చేయడం మూలంగా సో మన టైమ్, ఎనర్జీ వేస్ట్ కాకుండా మన పనులు చక్కగా అవుతాయి అని చెప్పారు సార్. సో దానికి హౌ హ్యాబిట్స్ ఆర్ ఫార్మ్డ్ అని చెప్పడానికి మంచి అలవాటు చేసుకుంటే మంచి అలవాట్లు పెంచుకోవాలి, చెడు అలవాటు తగ్గించుకోవాలి. యాక్చువల్గా దానికి ఒక లూప్ చెప్పారు సార్ మీరు. ఒకటి ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఒక క్రేవింగ్, మనకి ఏదైనా ఒక హ్యాబిట్ ఫార్మేషన్ లో ఒక ఫస్ట్ క్రేవింగ్ ఒకటి వస్తుంది, తర్వాత క్యూ, తర్వాత యాక్షన్, తర్వాత రివార్డ్. నిజమే కదా, మీరు ఈ పాయింట్స్ చెప్తా ఉంటే సార్ నాకు నిజంగా ఒక అలవాటు ఒకటి, ఆవకాయ తినాలని నాకు చాలా చాలా హ్యాపీగా ఉంటుంది ఆవకాయ తినాలంటే. కానీ అట్ ద సేమ్ టైం నాకు బికాస్ ఆఫ్ మై మార్కెటింగ్ ఎక్స్పోజర్ నాకు హైపర్ టెన్షన్ కూడా స్టార్ట్ అయింది స్లోగా, బోర్డర్ లైన్. సో డాక్టర్ హెస్ అడ్వైజ్ మీ నాట్ టు టేక్ ఆవకాయ. బట్ సార్ నాకు ఆ క్రేవింగ్స్ ఉంది, తర్వాత ట్రిగర్ వస్తుంది, స్టిమ్యులస్ చేస్తుంది, అరే ఆవకాయ పచ్చడి వేసుకొని కలుపుకొని తినాలి అని చెప్పేసి. సో దాన్ని అది తినేస్తాను, మరి రివార్డ్ ఏమొస్తుంది సార్, నాకు హైపర్ టెన్షన్ పెరుగుతుంది. సో నా దీన్ని లూప్ ని నేను తగ్గించుకుంటాను సార్. సో ఈ లూప్ లో ఎక్కడో ఒక చోట బ్రేక్, అంటే ఫస్ట్ క్రేవింగ్స్ ని తగ్గించుకుంటే కనుక ఐ విల్ బి హ్యావింగ్ అ మోర్ హ్యాపీనెస్ గా ఉంటుంది. సో అది నేను నా పర్సనల్ గా అండ్ మై టీమ్ మెంబర్స్ ఆల్సో విల్ గెట్ బెనిఫిట్ అవుట్ ఆఫ్ దిస్ మెకానిక్ దిస్ హ్యాబిట్ ఫార్మేషన్ లూప్ ని బ్రేక్ చేసుకుంటాం సార్.
తర్వాత సార్ మళ్ళీ ఇంకో క్యూబ్స్ ఎందుకు వస్తాయి లొకేషన్ బట్టి అండ్ అట్ టైమ్ ఆఫ్ ద డే మార్నింగ్ లేవగానే కాఫీ తాగాలి, అదర్వైజ్ సంబడి విల్ నాట్ గో, అంటే బవల్ మూమెంట్ ఉండదు జనరల్ గా. సో తర్వాత ఎమోషనల్ స్టేట్, బాధ అనగానే కొద్దిగా డిప్రెస్ అయిపోగానే ఆల్కహాల్ తీసుకుంటారు కొంతమంది. సో దీస్ ఆర్ ఆల్ సమ్ ట్రిగరింగ్ అండ్ స్టిమ్యులేటింగ్ ఫ్యాక్టర్ అని చెప్పేసి మాకు థాట్ ప్రొవోకింగ్ ఇచ్చారు. కాబట్టి మేము ఇలాంటి ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ వస్తూ ఉంటాయి కనుక మనం బ్రేక్ చేయడానికి అవకాశం ఉంది ఇక్కడ. మేము ఇది మైండ్ లో పెట్టుకుంటాం సార్. అండ్ ఇంకోటి సార్, సారీ, తర్వాత సార్ మీరు చెప్పిన పాయింట్ లో ఈ కబీర్ దాస్ గారి గురించి చెప్పారు సార్ మీరు. నిజంగా కల్ కరే సో ఆజ్ కరే సో అప్ కర్ అని. మనకేం తెలుసు నెక్స్ట్ మినిట్ ప్రళయం రావచ్చు, మనం అనుకున్న పనులు అవ్వకపోవచ్చు. కాబట్టి ఈ నిజంగా మన సార్ ఈ పనులన్నీ మనం ఇమీడియట్ గా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు హ్యాబిట్ ఫార్మేషన్ లో ఇవి మంచిగా గుర్తుపెట్టుకుంటాం సార్. అండ్ మన ఏదైనా సరే మనకి మంచి హ్యాబిట్ చెడు హ్యాబిట్ కి డిఫరెన్స్ ఏంటి అని చెప్పడానికి మీరు ఒక చక్క పాయింట్ చెప్పారు సార్. ఏదైతే మన హ్యాబిట్ మన లైఫ్ కి లాంగ్ టర్మ్ గోల్ కి సపోర్ట్ చేస్తుందో దట్ ఈస్ గుడ్ హ్యాబిట్. సో కొంతమంది అనుకుంటారు సో హ్యావింగ్ ఫ్రెండ్స్ ఫర్ లాంగ్ టైమ్ గుడ్, అంటే గుడ్ ఫ్రెండ్స్ ఈజ్ ఓకే, బట్ సర్కిల్ ఈజ్ మెయింటైనింగ్ ఫర్ ద లాంగ్ టైమ్. గుడ్ సర్కిల్, పెద్ద సర్కిల్ ఉంటే అంత మంచిది అనుకుంటారు, కానీ అది నిజంగా మీ లాంగ్ టర్మ్ సపోర్ట్ చేస్తుందా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి. అండ్ ఏదైతే మన లాంగ్ టర్మ్ గోల్స్ కి ఏదైతే అపోజ్ చేస్తుందో మాత్రం అవి బ్యాడ్ హ్యాబిట్స్, కాబట్టి దాన్ని కట్ చేసుకోవాలని మాట చెప్పారు మీరు. అండ్ ఇంకోటి సార్, ఒక క్లియర్ మైండ్ సెట్ పెట్టుకోవాలి హ్యాబిట్ ఫార్మేషన్. బ్యాడ్ హ్యాబిట్ ని బ్రేక్ చేయాలంటే ఒక క్లియర్ మైండ్, అంటే ఫోకస్ ఉండాలి మైండ్ సెట్. సో సపోజ్ ఒక వెయిట్ లాస్ అవ్వాలి అంటే కనుక పంచపర్వణాలు పెట్టినా కూడా మనం దానికి దూరంగా ఉండాలి. సో సార్ ఈ పాయింట్ మీ విత్ యువర్ పర్మిషన్ సార్, ఐ టేక్ వన్ ఎగ్జాంపుల్ హియర్. సో మా ఫ్రెండ్ ఒకతను సార్, వెన్ హీస్ గోయింగ్ ఇన్ టు ద హౌస్ సార్, మనం పాన్ పరాగ్ తినే అలవాటు ఉంది, తను ఇంటికి బయట ఉమ్మేసి లోపలికి వెళ్తాడు అంట గుమ్మం దగ్గర. సో కొన్ని కంటిన్యూస్ గా అలా చేస్తూ ఉండడం మూలంగా ఒక రోజు అబ్జర్వ్ చేశాడు మనిషి, ఎక్కడైతే తను పాన్ పరాగ్ తిని ఉమ్మేస్తాడో ఆ ప్లేస్ గుజ్జు అంటే ఇట్స్ లైక్ జీవం లేని సిమెంట్ లాగా అయిపోయింది. అంటే ఒక చిన్న మిగతా ప్లేస్ అంతా బాగుంది, ఆ ప్లేస్ మాత్రం అంటే డడ్ అయిపోయింది. సో అప్పుడు ఆయనకి థాట్ వచ్చింది, అరే ఇంత డ్యామేజ్ చేస్తుంది పాన్ పరాగు, మన లోపలికి వెళ్ళి ఇంకెంత డ్యామేజ్ చేస్తుంది. అప్పటి తను మానేశాడు. సో దట్ ట్రిగర్స్ యాక్చువల్ వేర్ బ్యాడ్ హ్యాబిట్ ఎక్కడ బ్రేక్ చేయాలని. ఇంకోటి మన సినిమా థియేటర్లు ఎప్పుడు చూస్తుంటాం, ముఖేష్ గౌడ్ తన 2 గాజులు అమ్ముకోవాల్సి వచ్చిందని చెప్తాడు కదా. సో మనం అది ఆలోచిస్తే మనం నిజంగా మనకున్న బ్యాంక్ సేవింగ్స్ కూడా పోతాయి అని ఆలోచిస్తే కనుక మనం ఆ బ్యాడ్ హ్యాబిట్స్ ని మేము పెట్టుకోం. సో ఇంకొకటి సార్ మీరు ఏం చెప్పారంటే 30 డే ఛాలెంజ్ చెప్పారు గుడ్ హ్యాబిట్స్ పెట్టుకోవడానికి. అంటే 30 డే ఛాలెంజ్ కమ్యూనిటీస్ ఉంటాయి సార్, అవి ఏదైనా కంటిన్యూస్ గా మనం చేస్తాం అంటే గుడ్ హ్యాబిట్స్. ఎర్లీ డిన్నర్ ఇస్ అ గుడ్ హ్యాబిట్ అండి. బిఫోర్ 7 PM చేసుకుని ఆహారం తీసుకుంటే కనుక యూ కెన్ మెయింటైన్ గుడ్ వెయిట్. దట్ ఈస్ గుడ్ హ్యాబిట్ ఫార్మేషన్ లో మీరు చెప్పిన పాయింట్ చాలా బాగుంది సార్. అండ్ లాస్ట్ సార్, ఈ 5 పాయింట్స్ మీరు అయితే స్టాప్, మన మార్నింగ్ చాలా బాగుండాలంటే కనుక ఈ 5 విషయాలు మాత్రం స్టాప్ చేయమన్నారు. ఖచ్చితంగా సార్ నేను ఇది స్నూజ్ ఒకటి సార్, నేను ఎవ్రీడే నేను స్నూజ్ మార్నింగ్ పెడతాను 5 o'clock అని చెప్పేసి నేను 6 o'clock లెగిస్తాను. ఎందుకంటే ఎవ్రీ టైమ్ ఐ విల్ బి స్నూజింగ్. మీరు చెప్పిన పాయింట్ ఏంటంటే వన్స్ స్నూజ్ నొక్కామంటే మాత్రం అండ్ లాస్ వి ఫెయిల్యూర్, అంటే వి హావ్ స్టార్టెడ్ అవర్ డే విత్ ఫెయిల్యూర్. నిజంగా సార్ అంటే అరే అలా ఆలోచిస్తుంటేనే భయం వేస్తుంది, అంటే నేను నా డేనే ఫెయిల్యూర్ తో స్టార్ట్ చేస్తున్నానా. సో రియల్లీ సార్ ఐ టేక్ దిస్ పాయింట్ అండ్ ఐ స్టాప్ స్నూజింగ్ అండ్ ఫస్ట్ రింకే నేను లెగిస్తాను సార్ ఇక్కడ నుంచి. అండ్ కంప్లైనింగ్, సో స్టాప్ కంప్లైనింగ్, డోంట్ కంప్లైనింగ్. అండ్ ఎవరు పెర్ఫెక్షన్ కాదు, ఎవరికి ఒక లోపం ఉంటుంది, ఎక్కువ ఆలోచించవద్దు అని చెప్పారు. సో వి వోంట్ కంప్లైనింగ్ నో వే. అండ్ సోషల్ మీడియా ఎక్కువగా ఫోన్ చూడము, నెగటివ్ మీడియాస్ న్యూస్ చూడొద్దు అన్నారు. అండ్ తర్వాత అన్హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ స్టాప్ చేయండి ఎర్లీ మార్నింగ్, సో దట్ యువర్ ఎంటైర్ డే విల్ బి ద మోర్ ఎనర్జెటిక్ అన్నారు. విల్ గుడ్ హ్యాబిట్స్. అండ్ లాస్ట్ లో ఫైనల్ గా మీరు అబ్దుల్ కలాం గారు చెప్పిన పాయింట్ ఏదైతే ఉందో సార్, నిజంగా సార్ మనసుకు హత్తుకుంది మాకు. సో యూ కెన్ నాట్ చేంజ్ యువర్ ఫ్యూచర్, సో బట్ యూ కెన్ చేంజ్ యువర్ హ్యాబిట్స్, దట్ హ్యాబిట్స్ కెన్ చేంజ్ యువర్ లైఫ్ అన్నారు సార్. అది సూపర్ సార్, రియల్లీ థాట్ ప్రొవోకింగ్ స్టేట్మెంట్ ఆఫ్ యూ టేకెన్ ఫ్రమ్ అబ్దుల్ కలాంస్ బుక్స్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ రామచంద్రుడు సార్, మీ ఇంతటి నిస్వార్థ సేవతో మాకు ఈ హ్యాబిట్స్ ఫార్మేషన్ మంచి క్లాస్ తీసుకున్నారు. సో ఇవన్నీ మేము అలవాటు చేసుకొని మా టీం అందరూ, మా పార్టిసిపెంట్ ఎస్పెషల్లీ మా ఇంపాక్ట్ డైమండ్స్
also this follows these habits, and we will grow as a successful citizens, as a wonderful citizens of India. మీరు రోజు డిజైన్ చెప్తూ ఉంటారు. రియల్లీ సార్ వీఆర్ వండర్ఫుల్ citizens of India. Thank you, sir. Thank you very much, sir. Thank you, sir.